அஞ்சிகுடிக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாலை ஆண்டாலை பத்தியுடன் நாளும் வடுத்தாய் மனமே மகிழ்ந்து ஹேமந்தே பிரதமே மாசே நந்தவிரஜ குமாரிகாக ஷேருகு பவிஷ்யம் புஞ்சானாக காத்யாயினி அர்ச்சனம் விரதம் காத்யாயினி மகாமாயி மகாயோகின் நதீஸ்வரி நந்தகோபசுதம் தேவி பதிம்மே குருதே நமக. సుడికొడుత నాచ్యారనే ఆండాల్ తల్లి 2 గ్రంథాలను అనుగ్రహించింది. ఒకటి నాచ్యార్ తిరుమడి, ఇంకోటి తిరుప్పావై. అయితే దీంట్లో మొదటి గ్రంథం ఏదంటే తిరుప్పావైనే. దాని తర్వాతనే నాచ్యార్ తిరుమడి అనే గ్రంథం అనుగ్రహించింది. అయినా కూడా ఈ తిరుప్పావైకున్న వైభవం వేరే 4000 దివ్య ప్రబంధంలో దేనికి లేదని పెద్దవారు నిర్ణయించారు. అందుకే వేదమనైత్యక్కం విత్తాగం కోదై తమిళ్ అని ఆశ్చర్యమైన ఒక ద్రావిడ భాషలో అట్లాంటి వైభవాన్ని ఈ తిరుప్పావైకి ఇచ్చారు. అది కాకుండా ఆళ్వార్లు కందుకిన ఆండాలకున్న వైభవమే ఒక తని ప్రభావం ఉందా. ఆ ప్రభావం మిగతా వాళ్ళకి ఎవరికి లేదనియే మనవాళం ఆయన ఉపదేశ చిత్రమాల్లో ఆళ్వార్గల్ తంశయలై పించి నిర్కం తన్మయలా అని చెప్పి ఆశ్చర్యంగా అనుగ్రహిస్తున్నారు. అట్లాంటి తిరుప్పావలో 2వ పాసురం మనం అనుభవిస్తున్నాము. వైయత్తు வாழ்வீர்கா நாமும் நம் பாவைக்கு செவ்யும் கிரிசைகள் கேளீரு பார்க்கடலுள் பையத்துயின்ற பரமநடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ను ఉగంది ఏలూరు అంబాబాయ్. ఈ పాసురంలో ఇది చెయ్యాల ఇది చేయకూడదు, కృత్య అకృత్య వివేకం చెప్తారు. చెయ్యాల్సిన పని ఏది, చేయకుండా ఉండే పని ఏమి అని చెప్తారు. అటైతే దీనికి వివేకం అంటారు. అకృత్య వివేక, కృత్య అకృత్య వివేకం అంటారు. వివేకం అంటే ఒక బుద్ధి, వివేక జ్ఞానం అంటారు. వివేకం అంటే ఏదో అనుకోబాకండి. వివేక జ్ఞానం అంటే ఇది మంచిది ఇది చెడ్డది అని మన బుద్ధి వల్ల తెలుసుకుంటాం కదా. బుద్ధి వల్లని చెప్పేది కన్నా శాస్త్రం ఎట్లా నన్ను తెలుసుకోవాలని తెలిపిస్తుందో, పెద్దవాళ్ళు ఎట్లా నిర్ణయించారో, శిష్టాచారం ఎట్లా ఉంటుందో దానికే వివేక జ్ఞానాన్ని వేరు. అట్లాంటి వివేకం చేసేద్ద కృత్య అకృత్య వివేకం. దీని కృత్య వివేకం చెప్తారు. దీంట్లో వ్యాఖ్యానం పెరియవాచ్యానం పిల్ల వ్యాఖ్యానం మనం చూస్తామని చెప్పి మొదటి నుంచి చూస్తున్నాం. నంబిళ్ళ వ్యాఖ్యానం అనేది ఒక శైలి. ఆ శైలి ఎట్లుంటుందో చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఉపన్యాస ప్రక్రియ. ఉపన్యాసం అనేది వేరు, కాలక్షేపం అనేది వేరు. అది మొదట తెలుసుకోవాలి. ఉపన్యాసం అంటే ఒక రుచి వచ్చేదని కోసరం, ఆ రుచి వచ్చిన తర్వాత ఎట్లా ఆ ప్రకారం దాన్ని ప్రవర్తించాలనేది కోసం చెప్పేది ఉపన్యాసం. అయితే కాలక్షేపం ప్రక్రియ అనేది పంక్తి మీద పోయేది. పంక్తి అంటే ఏంది, పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేసి ఉంటారు, ఎవరో ఆచార పురుషులు, ఆ వ్యాఖ్యానం మీద పోయేది అనేది కాలక్షేపం. అదే నంబిళ్ళ చేసింది కాలక్షేపం కాదు, ఉపన్యాస ప్రక్రియ. అదే నంబిళ్ళని మనం అదే నంబిళ్ళ చేసిన ఆ వ్యాఖ్యానాన్ని మనం ఉపన్యాసం చేసామంటే దానికి ఉపన్యాసం కాదు, దానికి కాలక్షేపం అనే పేరు. ఎట్లా స్వామి నంబిళ్ళ చేసింది ఉపన్యాసం చెప్పారు, ఆ నంబిళ్ళ ఏం చేసేవారో దాన్ని మీరు తిప్పి చెప్తున్నారు, అది మాత్రం ఎట్లా కాలక్షేపం అవుతుందంటే అది వ్యాఖ్యాన ప్రక్రియ అని చెప్పాను. నంబిళ్ళ వ్యాఖ్యాన ప్రక్రియగా చెప్పలేదు. ఆయన పాశురం చూస్తారు, భగవద్ అనుగ్రహం వల్ల ఆచార్య కటాక్షం వల్ల పూర్తిగా నమ్మాళ్వారు పూర్తమైన ఆయన నంబిళ్ళ వేరు కాదు, తిరువంగి ఆళ్వ వేరు కాదు, ఇద్దరు ఒకటే. కార్తిక ఉదిత్త కలిగండ్రి వాడి అని చెప్తారు. ఆయన ఏ మాసం పుట్టాడో ఏ నక్షత్రం పుట్టాడో అదే నక్షత్రం దా నంబిళ్ళే. అందువల్ల ఆ తిరుమంగి ఆళ్వారే నంబిలగా వచ్చి పుట్టిన దానివల్ల నమ్మాళ్వారికి పూర్తిగా తెలిసిను. అందువల్ల ఆయన అనుభవం పూర్తిగా ఇచ్చిన దానివల్ల ఆయన అక్కడ ఉండి నమ్మాళ్వారి పద్ధతి ఏమి, ఆయన ఎట్లా పాసులు అనుగ్రహించి పూర్తిగా చెప్పాడు. అది ఉపన్యాస ప్రక్రియ.
అయితే అది మనం చెప్పేమంటే అది కాలక్షేప ప్రక్రియ. ఇప్పుడు మనం చూసేది కాలక్షేప ప్రక్రియ. అట్టయితే పంక్తి మీద పోయేది. పంక్తి మీద అంటే ఏమర్థం? పెరియవాచాన్ పిల్ల ఎట్లా వ్యాఖ్యానం అనుగ్రహించారో ఆ అనుగ్రహం ప్రకారం పోయేది. అయితే ఇంకోటి చెప్తాను. అదే ధనుర్మాసంలో అట్టయితే పండగ నెల అంటారు. ఆ ధనుర్మాసంలో తిరుప్పావ ఒక గంటసేపు, 1:30 గంట సేపు చెప్తారు కదా! అది వచ్చి ఉపన్యాస ప్రక్రియ. అది కాలక్షేప ప్రక్రియ కాదు. కాలక్షేప ప్రక్రియ అంటేనే కొంచెం నిదానంగా పొద్దునర్థం. ఆ పంక్తి మీద ఒకటి, 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 ఒకటిగా చూసుకొని పోయేది. ఉపన్యాస ప్రక్రియ అంటేనే నిదానంగా కాదు, ఏదో ఒక గంట సేపు చెప్పాలా, అది ఏం సారార్థమో చెప్తానని అర్థం. ఇది మీరు మొదలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం 6 వార్తలు చూసింది కూడా కాలక్షేప ప్రక్రియలో చూసాము. అదే దాని తర్వాత తిరుపతిలో ఉండడం కాలక్షేప ప్రక్రియే. దాని తర్వాత వార్తని చెప్పాను కదా, వార్తామాల అది కూడా కాలక్షేప ప్రక్రియే. ఇదిను కాలక్షేప ప్రక్రియ. దీంట్లో కృత్య, అకృత్య వివేకం చేస్తాం. కృత్య, అకృత్య వివేకం వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచన గ్రంథం. దీంట్లో త్యాజ్య ఉపాధేయం అంటారు. ఇలాంటి శబ్దాలంతా కొంచెం మీరు తెలుసుకోవాలి. ఏమంటే అక్కడ వ్యాఖ్యానంలో ఏం శబ్దాలు వేస్తున్నారో అన్ని సంస్కృత భాషనే. ఎక్కువ ద్రావిడ భాష ఉండదు. దానికిదా ఆ వ్యాఖ్యానికి మణి ప్రవాళం అని పేరు. అది ఎందువల్ల మణి ప్రవాళం వచ్చింది? ఎందువల్ల సంస్కృత భాష వచ్చింది? అయితే ఈ తిరుప్పావ ద్రావిడ భాషలు ఉన్నాయి స్వామి. అదే ప్రకారం ద్రావిడ భాషలోనే ఆ వ్యాఖ్యానం ఉండాలి కదా అంటే అట్లా లేదు. అది తిరువాయిమిడి వ్యాఖ్యానం అయినా గానీ, తిరుప్పావి వ్యాఖ్యానం అయినా గానీ, ఈ 4000 దివ్య ప్రబంధంలో ఏ వ్యాఖ్యానం అయినా గానీ, ఆ వ్యాఖ్యానం పూర్తిగా ద్రావిడ భాషలో ఉంటదంటే లేదు. అయితే మూల గ్రంథం ద్రావిడ భాషే. మూల గ్రంథం అంటే ఏమి? తిరుప్పావయు, తిరుపల్లి ఎడిచు, తిరుపల్లాండు, తిరువాయిముడియు, అమనాదిపురాణం, కరిణి తిరుతాం ఏదైనా మూల గ్రంథం ద్రావిడ భాషనే. అయితే ఆ మూల గ్రంథానికి వీళ్ళు వ్యాఖ్యానం రాసింది ద్రావిడ భాష ఒక్కటే కాదు, సంస్కృతం కలిపి ఉంటారు. దానికి మణి ప్రవాళం పేరు. అది ఎందుకని తర్వాత చూస్తాం. అట్లా ఉన్నప్పుడు దీంట్లో త్యాజ్య ఉపాధేయం అంటారు. ఇది తీసుకోవాలా, ఇది తీసుకోకూడదు అంటారు. ఏది తీసుకోవాలా? మనుషుడికి ఎప్పుడైనా గానీ జ్ఞానం ఉంటుంది. వివేక జ్ఞానం ఉంటది కదా! అది వివేక జ్ఞానం ఉంటే అది ఏమవుతుందంటే ఆ వివేక జ్ఞానందా ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పుడు హంసపక్షి ఉంటది కదా! మీరు చూసుంటారు. అది హిమాలయ పర్వతంలో ఉంటదని చెప్తారు. అయితే ఇక్కడ ఎవరు కనిపియలేదు ఇక్కడ. ఆ హంసపక్షి అనేది ఏం చేస్తదంటే అది పాలు, నీళ్లు 2 కలిపి పెడితే క్లియర్‌గా తీసేస్తది. పాలును, నీళ్ళను సెపరేట్‌గా తీసి పెట్టదు కదా! ఆ హంసపక్షికి అదే ప్రకారం ఉంటది. అదేలాగా మనకి ఇది చెడ్డది, ఇది మంచిది అని చెప్పి పూర్తిగా తెలుసా అంటే పూర్తిగా తెలవదు. ఎందుకు స్వామి తెలవదు? మాకు తెలుస్తుందే స్వామి. ఇది మంచిది కాదు, చెడ్డదని తెలుస్తుంది. ఇది మంచిదని తెలుస్తుందంటే ఒక్కొక్కరి అభిప్రాయం వల్ల అది మారిపోతుంది. బాగా తెలుసుకోవాలా. ఒక్కొక్కరి అభిప్రాయం వల్ల నాకేది చెడ్డదనుకుంటానో అది ఇంకోరికి మంచిదిగా ఉండొచ్చు. ఇంకోరు ఏది మంచిదిగా అనుకుంటారో అది ఇంకోరికి చెడ్డదిగా అనిపించొచ్చు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు షాల్వ అనేది ఉంటది. షాల్వ అంటే ఏంది? కప్పుకుంటాం కదా! కప్పుకుంటామంటేనే ఆ కప్పుకునే ఆ షాల్వ ధనుర్మాసం అయితే చలికాలం అయితే కప్పుకుంటాం. అదే బద్రికి పోయాము, హిమాలయ పర్వం పోయామంటే కప్పుకుంటాం. అదే ఇక్కడ చైత్ర మాసం. మంచి పీక్ సమ్మర్. "కందండి స్వామి చాలువ కప్పుకోండి" అంటే వద్దంటాం. "ఎందుకు స్వామి అప్పుడు కప్పుకున్నారు, ఇప్పుడు కప్పుకోవాల్సిందే కదంటే" "స్వామి అప్పుడు కప్పుకునేది వేరు, ఇప్పుడు కప్పుకునేది వేరు" అంటే "ఇప్పుడు నాకు అది పడద్దంటే" "స్వామి మండిపోతుంది, ఏసీ ఉంటే బాగుంటదంటే" ఇప్పుడు సాల్వ తీస్తానండి. అంటే నాకు ఒక కాలంలో పట్టుకుంది, ఇప్పుడు ఇది పట్టుకోలేదు. మళ్ళీ అది పట్టుకోవచ్చు. అది పట్టుకోవచ్చు. అట్టయితే మంచిది, చెడ్డదనేది నా అభిప్రాయం మారిపోతుంది. అదే ఆ షాల్వ ఒకరు జ్వరం వచ్చిందనుకోండి. అదే సమ్మర్‌లోనే జ్వరం వచ్చింది. చైత్ర మాసమే జ్వరం వచ్చింది. వాళ్ళకి చలికి వణికిపోతున్నారు. వణికిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు సాల్వ్ ఏస్తే అదే చైత్ర మాసంలో వాళ్ళు కప్పుకుంటారు. కప్పుకుంటారు కదా! అట్టయితే ఒకే సాల్వనే సాల్వలో ఏం తప్పు లేదు. తప్పు ఎవరిది ఉండదు. నా దగ్గర ఉండది. నాకు మంచిది, చెడ్డది అనేది ఇది ఎందుకోసం నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది చెయ్యాలా, ఇది చేయకూడదనేది ఏ ప్రకారం తెలుసుకోవాలా? మనల్ని నిర్ణయించి తెలుసుకోవాలా? భగవంతుడిని నిర్ణయించి తెలుసుకోవాలా? అది చాలా ముఖ్యమైనది. తిరుప్పావ అనేది వివేక జ్ఞానం ప్రధానం. మనల్ని నిర్ణయించి తెలుసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒకరికి నచ్చద్ది, ఒకరికి రసం శాక్తమదంటారు దీనిలో పరిభాషలో. ఆ శాక్తమది ఒకరికి చాలా నచ్చద్ది. అది ఒకరికి నెలియముదంటారు. సాంబార్‌ని నెలియముదంటారు. నచ్చద్ది. అందువల్ల శాక్తది మంచిది అని చెప్పొచ్చునంటే వాళ్ళోళ్ళకి వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం మారిపోతుంది కదా! అదే ప్రకారంగా
కొన్ని మందికి తెల్లారి తెలిస్తే స్నానం చేయాలని బుద్ధి పట్టదు. ఎందుకంటే మార్చుకోవాలంటే వాళ్ళు మారుతారంటే మారరు. ఇది మంచిదా చెడ్డదా? లేచిన వెంటనే పేపర్స్ అంతా చూడాలా, ఏదేది ఊర్లో ఏదేది జరుగుతుంది అన్నీ చూడాలా, దాని తర్వాత ఏదో ఒక పానం రావాలా, ఆ పానం నోట్లో పోసుకోవాలి, వేడిగా పోసుకోవాలా, పోసుకున్న తర్వాత దాని తర్వాత ఏదో చూసుకుని 9 గంటలు 10 గంటల పైన పోయి కూర్చుంటా ఉంటే అయితే వాళ్ళకేంటే వాళ్ళు అవి అలవాట. ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నా అంటే 40 సంవత్సరాలు ఎట్ట ఉన్నానండి, నేను మార్చుకోవాలంటే ఇది ఎట్లంటే ఇది మనరీతిగా అయితే ఇది కూడా మార్చుకోవచ్చు. మనసు రీతిగా మన మనసు ఉంటది కదా! మనసు రీతిగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అయితే శరీరం రీతిగా మార్చుకోవాలంటే అది శ్రమంగా ఉంటది. ఎట్లా శరీరం అంటే కొన్ని మందికి కింద కూర్చునే అలవాటే ఉండదు. టేబుల్ మీద కూర్చుంటారు. ఇది భూమి పిరాటి స్పర్శ వండుకొని భోంచేయాలని శాస్త్రం చెప్తుంది. అయినా కూడా ఏమనుకుంటాము, నాకు కాళ్ళు నొప్పండి, చేతులు నొప్పి ఏదో అలవాటండి, 40 సంవత్సరాల అలవాటు అని చెప్తారు కదా! ఇప్పుడు వాళ్ళు మార్చుకోవాలంటే వాళ్ళ శరీరం వాళ్ళకి సమ్మతిని ఇస్తదంటే ఇవ్వదు. స్వామి కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి కూర్చొని ఒక్క నిమిషం కూర్చొని కాలేదండి. ఇప్పుడు కాదు ముందెంతో కాలక్షేపం అంటే ఒక 20 సంవత్సరం ముందడి నేను చెప్తున్నాను. అట్టయితే అందరూ కింద కూర్చోవాల్సిందే. ఈ కాలక్షేపం చెప్పే ఆ స్వామి వచ్చి ఒక పీట మీద కూర్చుంటారు. మిగతా వాళ్ళంతా కింద కూర్చొని వినాల్సిందే. ఇప్పుడు అదంతా పోయింది. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి ఆ చైర్ వేసేస్తారు. లేదంటే ఎవరు రారు. వచ్చేటోళ్ళు ఎవరే లేదు. ఎందుకు స్వామి అంటే, స్వామి నాకు ఆ ముట్టికాలు నొప్పి నా బాధ నాకు ఏదో రావాలని వస్తున్నాను అని చెప్పేస్తారు కదా! అప్పుడు రావాలంటే ఈ ప్రకారం చేస్తే వాళ్ళ నుంచి మార్చుకొని అవుతుందా? కాలేదే. ఏమి శరీరం ద్వారా అది మార్పవు. శరీరం ద్వారా మార్పు అంటేనే కొంచెం శ్రమంగా ఉంటది. అదే మనసు ద్వారా మార్పు అంటేనే అంత దాంట్లో శ్రమ ఉంటది. అయితే శరీరం ద్వారా మార్పు కన్నా మనసు ద్వారా మార్పు అనేది అంత శ్రమం లేదు. ఇప్పుడు ఏదో స్వామి ఈ ప్రకారం చేస్తున్నారు తప్పు మీరు చేయబాకండి. ఆ ప్రకారం చేస్తే ఈ ప్రకారం వస్తుంది అని చెప్పి ఏం చేస్తామంటే నీ మనసు మార్చుకోండి అంటే వెంటనే మారిపోతుంది. అలాంటి అభిప్రాయం వదిలేసిందంటే మార్చుకుంటారు. సరే స్వామి ఇంతవరకు చేసింది తప్పు ఇప్పుడు మనసు మార్చుకుని అంటారు. అదే ప్రకారం మీరు శరీరం ఇటు కింద కూర్చోండి అని చెప్తే కష్టం. అప్పుడు ప్రజ మారుతుందంటే మారుతుండదు. ఎందుకంటే ఇదంతా భగవంతుడి విషయం తీసుకొచ్చి చూపిస్తే ఎట్లా అవుతుందంటే మన మంచోళ్ళ మన చెడ్డోళ్ళ అనేది నిర్ణయించేది మన ద్వారి కాదు. ఇప్పుడు ఒకరు మంచోళ్ళని ఎట్లా చెప్తారో వాళ్ళ దగ్గర మంచి స్వభావాలు ఉంటుంది, మంచి కైంకర్యం చేస్తారు, మంచిది లోకానికి చేస్తారు, అందువల్ల మంచోళ్ళు అంటారు. అదే మంచోడు ఏం చేయకుండా చేసి చెడ్డ చేసేంటే స్వామి వీడు చెడ్డోడు అంటారు. ఇప్పుడు భగవంతుడి విషయంలో అట్లా అంటే మన మంచోడు అనేది పేరు తీసుకోవాలంటే మంచి కార్యాలు చేయాల. ఇప్పుడు భగవంతుడికి అలాంటి ఇదే లేదు. భగవంతుడు ఏం చేసినా మంచోడే. ఏం చేసినా ఇంకో విషయం చెప్తాను. దొంగలిచ్చాడు. దొంగలిచ్చాడు అంటే మనం దొంగలిస్తే ఏం చెప్తారు? దొంగోడండి అని చెప్తారు. అదే భగవంతుడు దొంగలిచ్చాడంటే ఎట్లా దొంగలిచ్చాడంటే ఎట్లా చేశాడు? ఆ సీత యశోద దగ్గర చూసి ఎట్లా మార్చాడు, ఎట్లా చేశాడు, ప్రతి ఒక్కరి దగ్గర ఎట్ట మార్చాడు. దానికిని వ్యాసులు ఒకరు రాస్తాడు, శుకుడు రాస్తాడు, ఆళ్వాళ్ళు రాస్తాడు. ఇలాంటి దొంగతనం ఎవరైనా చేస్తారా అని రాస్తాడు. అదే అతను 10,000 మందిని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అవద్దా? ఇప్పుడు మనకు అవద్దా అంటే స్వామి చెప్పేటప్పుడు అది కష్టంగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఆయన ఏది చేసినా అది మంచిది అయిపోతుంది. మనం మంచిది చేసినా మంచిది అవుతుంది. అది బాగా తెలుసుకోవాలి. మనం మంచిది చేసినా మంచిది అవుతుంది. ఆయన ఏది చేసినా మంచిది అవుతుంది. అట్టయితే ఇప్పుడు మనం వదలాలా, కొన్నిది వదలాలా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది చెడ్డది కాదు, ఇది మంచిది అని ఎట్లా నిర్ణయం చేసుకోవాలా? ఈ నిర్ణయం తీసుకునేది మనల్ని చూసి ఆ నిర్ణయం తీసుకోవాలనా, భగవంతుని చూసి నిర్ణయం తీసుకోవాలనా? మనల్ని చూసి నిర్ణయం తీసుకోవాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం వస్తుంది. ఎందుకు ఒక్కొక్కడు మంచిగానే ఉంటాడు. రామానుజుల వారు అనేది అందరికీ మంచోళ్ళు అని చెప్తారు కదా! ఆయనకే విషం పెట్టారు కదా! ఆ చరిత్ర వింటాం కదా! ఇప్పుడు విషం పెట్టారంటే ఆయన విషం పెట్టినోడు అభిప్రాయమైన ఈయన షడ్డోడు అనే అభిప్రాయం ఉంది కదా! రామానుజుల వారిని షడ్డోడు అని చెప్పే అభిప్రాయం లోకల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ మనిషిని పెట్టుకొని మనం ఈవిడ మంచోడు వీడి షడ్డోడు అని నిర్ణయం చేయనున్నదంటే నిర్ణయం చేయను కాదు. లోక దృష్టిలో, లోక వస్తువులో ఏదైనా మనం పట్టుకోవాలన్నా గానీ, మనం తీసుకోవాలన్నా గానీ, మన నిర్ణయం చేయించుకోవాలన్నా గానీ, లోక దృష్టిలో పెట్టుకొని ఇది మంచిది, ఇది చెడ్డది అని చేయడానికి కారణం కాదు. మీరు ఏదైనా చూసుకోండి. ఏ పరిస్థితి అయినా చూడండి. కొంతమంది ట్రైన్‌లో పోతా ఉంటారు. ఏదో అయిపోతుంది. స్వామి ఇంక ట్రైనే కూడదంటే పోతా ఉంటారు. ఫ్లైట్‌లో పోతారు. ఏదో అయిపోతుంది. ఇంక ఫ్లైట్ ఎక్కకూడదంటే పోతూనే ఉంటారు. అప్పుడు మంచిది ఉంటది, చెడ్డది ఉంటది. అయితే ఇది మంచిది అని నిర్ణయం తీసుకునవద్దు. ఇది చెడ్డది అని అప్పుడంటే కృత్య అకృత్య వివేకం మన వల్ల చేయను కాదు.
మన వల్ల చేయను కాదు. సరే స్వామి, మన వల్ల చేయలు కాదంటే రెండోది మన దగ్గర 3 తప్పులు ఉంటుంది. మనకేంటంటే అస్థిరం, అస్థిరం, అల్పం, దోషం 3 మన దగ్గర ఉంటుంది. అస్థిరంగా ఉంటుంది, స్థిరమైనది లేకుండా ఉంటుంది, అల్పంగా ఉంటుంది, దోషం ఉంటుంది. ఈ 3 కొరతలు మన దగ్గర ఉంటుంది. అయితే భగవంతు విషయంలో ఏ కొరత లేదు. కురై ఒండ్రుమిల్లాద గోవింద అంటే చెప్తుంది కదా, కరవై కల్పించిన కాలం, ఏ కొరత అనేది లేదు, మన దగ్గర ఉంటుంది కదా. అప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు వాణ్ణి చూసి మనం నిర్ణయించాలన్నా, మనల్ని చూసి మనం నిర్ణయించాలన్నా. ఇప్పుడు ఎందుకోసం ఇలాంటి విషయం వచ్చిందంటే, చెయ్యం కిరిశైగల్ కేలీరో పాత్రం తెలుసుకోండి. ఇదిదా ఆశ్చర్యంగా ఎత్తాడు పెరియవాచన్ వెళ్ళి. చెయ్యం కిరిశైగల్ కేలీరో, మీరు ఎట్లా చెయ్యాలా ఎట్లా చెయ్యాలా ఎట్లా చెయ్యాలని చెప్పి ఆండాళ్ తల్లి చెప్తుంది. ఈ ప్రకారం చెయ్యాలా, ఈ ప్రకారం చెయ్యాలా, ఈ ప్రకారం చెయ్యాలా అని చెప్తుంది కదా. చెప్పినప్పుడు ఈ ప్రకారం చెయ్యాలని మీరు చెప్తున్నారు స్వామి, వాస్తవంగా నాకు తెలుస్తుంది. అప్పుడు నా అభిప్రాయం వల్ల ఈ ప్రకారం చెయ్యొచ్చా, లేదు మీ అభిప్రాయం వల్ల ఈ ప్రకారం చెయ్యొచ్చా? ఇద్దరు అభిప్రాయం కాదు, భగవంతుడి అభిప్రాయం వల్లే తీసుకోవాలా. ఇది చెయ్యం క్రిశైగల్ కేలీరో అట్లంటే ఏమర్థం అంటే, నేను చెప్పేది మీరు వినండి అంటే ఏమర్థం, భగవంతుడు అట్లయితే ఏమర్థం, శాస్త్రం చెప్పిన ప్రకారం, పెద్దవాళ్ళు నిర్ణయించిన ప్రకారం, శిష్టాచారం ఎట్లా చెప్తుందో, శిష్టాచారం అంటే ఏంది, అదిదా మేలయార్ సేవనకల్, అది ఎట్లా చెప్తుందో ఆ ప్రకారం ఉండాల అని చెప్పిన. అప్పుడు ఈ ప్రకారం చూసాడు భగవంతుని చూసి తెలుసుకోవాలి. భగవంతుడు ఎందుకంటే ఆయన ఎప్పుడు మంచిదే చేస్తాడు, చెడ్డదని తలవడు, ఏ పరిస్థితులను తలవడు. ఏ పరిస్థితులు నాకు మంచి జరగలేదే స్వామి అంటే నీ కర్మ, నీ కర్మ, నా కర్మ వల్ల అది అంత ప్రకారం అయిందే. కానీ అట్టయితే ఆయన అందరికీ మంత్రి చేస్తా, మంచి నాకు ఈ ప్రకారం జరుగుతుంది అంటే కర్మ వల్ల, నా కర్మని అనుభవించి కావాలి కదా. సరే ఆ కర్మ ఆయన తొలగించకూడదా అంటే, తొలగించినట్టు నువ్వు అడగాలని ప్రార్థన పెట్టుకున్నావా? ఆయనే ఉపేమన పూర్తి అయిన బుద్ధి పెట్టుకున్నావా? లేదే. ఆ ప్రకారం బుద్ధి పెట్టుకున్నావంటే అప్పుడు అది తొలగించేది కూడా అభిప్రాయం ఆయనకు వస్తుంది. ఏదో నన్ను నేను చూసుకుంటాను, నా అభిప్రాయం నేను చూసుకుంటాను, నాకు జ్ఞానం ఉండదు, ఆనందం ఉండదు, పూర్తిగా ఉండదు. కానీ నన్ను ఏం చెప్తుంది శాస్త్రమే, మన జ్ఞానే మన అవబోధనే ధాతు చెప్తుంది. ఆ ధాతు ఏం చెప్తుంది, ఈ జీవాత్మ అపారమైన జ్ఞానం ఉండాలి, ఈ జీవాత్మకి ఆనంద పూర్తిగా ఉండాలి అని అది తీసుకొని నాకు జ్ఞానం ఉండదు, నేనే చూసుకుంటాను అభిప్రాయం వస్తున్నాం కదా. అభిప్రాయం వదిలేసి వాడి దగ్గర పోతేమంటే తప్పకుండా చేస్తారు. ఎందుకోసం చేస్తున్నాడంటే సొమ్ము వాడిది. అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను, సొమ్ము వాడిది. ఈ సొమ్ము ధారపోవాలా, సొమ్ము నాకు దొరకకూడదు అని సొమ్ముకి ఎవరు ఉండాడో ఆడు అనుకుంటాడా? అనుకోడే. దొరకాల ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు కాసుకొని ఉన్నాడు. ఈ జీవాత్మ నాకు దొరుకుతుడా అని తపస్సు చేస్తున్నాడంట. பாரமாய பணவினைகள் பட்டறுத்து என்னை பாரமாக்கி வைத்தான், வைத்ததென்று என்னுள் புகுந்தான், கோரமாதவம் செய்தனன் கொள் அறியேன். తిరుప్పానాళ్వారు అనుగ్రహిస్తున్నారు అమరనాథ విరాన్లో. ఈ తిరుప్పానాళ్వారు నాకు దొరకాలని చెప్పి పెరియ పెరుమాళ్ రంగనాథుడు తపస్సు చేశాడంట. సరే స్వామి, తపస్సు ఎవరి గురించి చేసి ఉంటాడు, ఎవరు తిరుప్పానాళ్వారు దొరకాల, ఇదే అదే తిరుప్పానాళ్వారు దొరకాలని అదే ప్రకారం ప్రతి ఒక్క జీవాత్మకి ఉండదు. ఈ జీవాత్మ నాకు దొరకాలంటే అట్టయితే ఎప్పుడు అతను మంచిదే చేస్తున్నాడు. మంచి చేస్తా ఉన్నప్పుడు మనందా ఆయన దగ్గరికి పోవటం లేదు. ఇప్పుడు భగవంతుడు ఏం తెలిసి ఉండాలా, ఎప్పుడు నా జీవాత్మను తలుసుకుంటానే ఉంటాను, వాడేమో నన్ను తలిచేదే లేదు, ఏం లేదు. ఒక భార్యాభర్త ఉంటారు. భార్యాభర్త ఉన్నప్పుడు భార్యనో భర్త గురించి అనుకోకపోతాను, భర్త భార్య గురించి అనుకోపోతాను, భర్త భార్య గురించి అనుకోపోతాను, ఇద్దరికి ఎట్లా అనేకంగా ఏమోపోతుందే వాళ్ళది జడా వచ్చేస్తుంది. నన్ను ఎప్పుడు చూడు నిన్ను అనుకుంటాను, నువ్వు నన్ను కనుక్కునేదే లేదు. నేను ఎట్లా ఉండాను, ఏం చేశాను, భోజనం చేసావా, అందరింటనేది ఉంటుంది, ప్రతి ఒక్కరింటనే ఉంటుంది. అనుకునేదే లేదే అని అడుగుతారు. అది భార్యను అడగొచ్చు, లేదు భర్తను అడగొచ్చు, రెండు అడగొచ్చు కదా. అయితే ఈ ప్రకారం భగవంతుడు ఏం చేయాలా, నేను ఎప్పుడు నిన్ను తెలుసుకుంటానే ఉంటాను, నువ్వు నన్ను తెలుసుకునే లేదే, అంతే నేను వదిలేశాను, బో నీ ఇష్టం, ఏం చేసి నీ తర్వాత ఎటైనా పోనా అని వదులుతున్నా అంటే లేదే. మన షెడ్డోడుగా ఉంటేను అతను నన్ను పిలుచుకుంటా ఉంటాడు, మన మంచోడుగా ఉంటేను అతను నన్ను పిలుచుకుంటాడు. అప్పుడు ఎప్పుడైనా కానీ ఆయన ఏ పరిస్థితుల్లో నన్నే తెలుసుకున్నా అంటే ఆయన మాట మనం అప్పుడేంటే ఆయన పెట్టుకొని చెయ్యం క్రీశైగలికలు, ఇది అకృత్య వివేకం ఆయన ద్వారా చేయాల. ఎందువలంటే ఆయన ఏంది కన్న తల్లి ఆయన కదా, తాయే తందయండ్రం ధారమేకల మక్కలను తెప్పించడు కదా.
కన్న తల్లి ఆయన కదా. శైలి కన్నీయరం పెరుంచెల్వం నన్మక్కలం మేలా తాழ்తందిం అని చెప్పి ఆళ్వారు చెప్తున్నారు కదా. அதே பிரகாரம் குலம் தரும் செல்வம் தந்திடும் அடியார் படுதுயர் ஆயனவெல்லாம் நிலந்தரும் செய்யும் நீள்விசும்பருளும் அருளோடு பெருநிலம் அளிக்கும் வலம் தரும் மற்றும் தந்திடும் பெற்றதாயின ஆயன செய்யும் తిరుమంగియాడు మొదటి భాషలో అనుగ్రహిస్తున్న పెరియ తిరుమలలో. అదే ప్రకారం శాస్త్రం ఏం చెప్తుంది? మాతా నారాయణగా, వృథా నారాయణగా, భ్రాతా నారాయణగా, సర్వం సుకృతు నారాయణగా అని చెప్తుంది. ఈ ప్రకారం చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్రకారం ఉండాలి కదా. ఎందుకంటే నా తండ్రి ఆయన నా మీద పరిపూర్ణమైన అనుగ్రహం పోస్తాడు. ఆ పోసినప్పుడు ఆయన వల్ల చెయ్యొస్తాడు. ఇప్పుడు కృత్య 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 అకృత్య వివేకం, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదని చెప్పి మన అభిప్రాయంలో కాదు, భగవంతుడి అభిప్రాయంలో. అప్పుడు ఈ ప్రకారంగా ఈ పాసనం మొదట అనుగ్రహిస్తుంది. ఎందుకోసం ఇది చెప్తున్నా అంటే మనం ఏమనుకుంటామంటే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు స్వామి, నా అభిప్రాయంలో కాదు. కాదు, అది తెలుసుకోవాలి. ఏమంటే నాకు చెయ్యొచ్చు చేయకూడదు అంటే నాకు కొన్ని మంది చెప్తారు, స్వామి నాకు కాలక్షేమ 6 గంటలు మీరు పెట్టుకున్నారు, ఇంకా కొంచెం 8 గంటలకే పెట్టుకుంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేస్తాను అని చెప్పేటప్పుడు వాళ్ళ అభిప్రాయం వల్ల మారుతుంది. అది ఇంకోరు ఏం చెప్తారా, స్వామి 8 గంటలు నేను నిద్రపోవాలంటే 5 గంటలు పెట్టుకున్నారు బాగుంటుంది అంటారు. ఉంటారు. ఏది ఎవరు చెప్పినా నేను తప్పుని చెప్పలేదు. అప్పుడు ఒక్కొక్క అభిప్రాయంకి మారిపోతుంది కదా. మారిపోతుందంటే ఎందువల్ల? వీళ్ళ అభిప్రాయం, వాళ్ళు భగవంతుడి అభిప్రాయం చూస్తున్నారో చూడలేదు. వీళ్ళ అభిప్రాయం, వీళ్ళు సౌకర్యం చూసుకుంటారు కదా. భగవంతుడి అభిప్రాయం చూడాలి, అదే అక్కడ చెప్తుంది. అందువల్ల ఆ మొదట పాసరంలో మార్గడి తింగల్లో నారాయణనే నమక్కే పరై తరువాన్ అని చెప్పేసింది. ఇప్పుడు దాంట్లోంచి ఇది కంటిన్యూ చేయాల. ఎప్పుడైనా ఈ పాసరానికి దీని ముందు పాసరానికి ఏమి లింకును చూడాలి. ఇది తిరువాయువులు ఆశ్చర్యంగా చెప్తారు నంబిల్లే. ఇప్పుడు మొదటి పాసరంలో ఏం చేసాడో కైంకర్యం, నారాయణనే నమక్కే పరై. పరై అంటే కైంకర్యం, పరై అంటే వాద్యం కాదు, కైంకర్యం మొదటే చెప్పాను కార్యం. అటైతే ప్రాపకమైన పెరుమాళ్ళు తరువాన్, నారాయణనే తరువాన్, నమక్కే తరువాన్ రెండు చెప్పాడు. నారాయణనే తరువా అంటే నారాయణుడు ఇస్తాడని అర్థం. నమక్కే తరువా అంటే మనకే ఇస్తున్నాడని అర్థం. మనకే అర్థం, మనకి కాదు. మనకంటే మనకిస్తాడు, వాళ్ళకి ఇస్తాడు, వీళ్ళకి ఇస్తాడు అని పొద్ది. మనకే అని ఏవకారం వచ్చేసిందంటే ఏమర్థంటే ప్రపన్నాలకు ఒక్కరికే ఇస్తున్నాడు. ప్రపన్నం ఒకటే ప్రపన్న గోష్ఠికి ఇస్తున్నాడు అర్థం. ఈ తనలో ఇప్పుడు అధికారి స్వరూపం చెప్తుంది. అటైతే ఏం అధికారి? ఇంకా కొంచెం నిదానంగా మీరు వినాలా. అంటే కొన్ని శబ్దాలు నా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఈ సంస్కృత శబ్దాలను మీరు కొంచెం అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పేస్తాను. ఇక ఈ 30 పాసరానికి ఇదే శబ్దాలు మన తిప్పి వస్తే అప్పుడు అర్థం చెప్పనవుతుంది. ఇప్పుడు అర్థం ప్రాప్య ప్రాపక అధికారి స్వరూపం చెప్పేసింది ఈ పాటలో. ఏ పాటలో? మొదట పాసరంలో మార్గడి తింగల్ పాసరంలో ప్రాప్య ప్రాపక అధికారి ఆ స్వరూపం చెప్పింది. స్వరూపం ఏంటి? వాళ్ళకున్న స్వాభావికమైన ఒక స్థితి, అది స్వరూపం. ప్రాప్య ప్రాపకం అటైతే ఏమి? ఉపాయ ఉపేయ అధికారి. ఉపాయం ఎవరు? భగవంతుడు. ఉపేయం ఎవరు? భగవంతుడు. అధికారి ఎవరు? మనం. అధికారి వేరెవరో కాదు, మనమే. అప్పుడు 3 వృత్తుంది. అద ప్రాప్య ప్రాపక అధికారి స్వరూపం. అప్పుడు శరణాగతికి అధికారు వాడికి ఉండే ఇది ఏంది? స్థితి. ఆ స్థితి ఇదన్నీ చెప్తుంది మొదట పాసనంలో. శరణాగతి ఎట్లా చెయ్యాలా, వాడికి ఏం అధికారం ఉండాలా, వాడు ఎట్లా చేసుకోవాలా అని చెప్తుంది. దానికినే ఇదంతా చెప్తుంది కదా. ఇప్పుడు ఈ అధికారంతో రావాలి కదా. ఈ అధికారం రావాలంటే సంపాదించుకోవాలన్నా అట్లనే వస్తుందా స్వామి? సంపాదించుకోవద్దా? సంపాదిస్తే డబ్బులు వస్తుంది. అదే ప్రకారం ఈ అధికారం రావాలంటే ప్రాప్య ప్రాపకం చేసుకోవాలా. దాని ప్రకారం అధికారం ఉందంటే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం. ఇప్పుడు ఇదంతా చేసుకోవాలి. కొంతమంది ఇట్లా చెప్తారు, సమాశయనం చేసుకోవాలి. మీరు ఇది బాగా వినండి. సమాశయనం చేసుకోవాలంటే మొదల స్నానం చేయాలి స్వామి. దాని తర్వాత తిరుమన్ కాపు పూర్తిగా పలిచ్చని పెట్టుకోవాలండి. ఆ తిరుమన్ కాపు పూర్తిగా తిరువేంద్రమడయానికి ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం పెట్టుకోవాలి. తిరుమన్ కాపు పెట్టుకోవాలా. దాని తర్వాత ఇది ఉండకూడదు, మీసాలు ఉండకూడదు. అది ఎందువల్లని తర్వాత చెప్తాను. మీసాలు ఉండకూడదు అంటారు. దాని తర్వాత ఏదోదో భోజనం చేయకూడదు అంటారు. ఏంది? ఉల్లిపాయలు ఇది అది అది ఎంత చెప్తారు కదా. ఏదంతా అందరూ లాగరి వస్తువుని పేరు, అదంతా తమోగుణం రజోగుణం ఇస్తుంది, అదంతా కూడదు అది అంటారు. అందరూ మిగతా ఏదో అదే ఏది వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎలాంటి ఇదంతా మాట్లాడకూడదు అంటారు. ఇదంతా సరి స్వామి, ఇదంతా చెప్పేది నిర్బంధమా? లేదు, ఇది విధి. విధి అంటే శాస్త్రం చెప్తుందా ఈ ప్రకారం ఉండాలా, ఈ ప్రకారం ఉండాలా, శాస్త్రం చెప్పి చేస్తుందా అంటే
అట్లంతా ఏం లేదు. అట్లంటే శాస్త్రం చెప్తుంది. లేదని చెప్పలేదు. అయితే ఇప్పుడు సమాషణం చేసుకోవాలా? సమాషణం చేసుకోవాలంటే ఈ ప్రకారం సమాషణం చేసుకోండి, పంచ సంస్కారం చేసుకోండి. చేసుకుంటే నీకు ఇది దొరకద్ది, ఇది దొరకద్ది, ఈ ప్రకారం దొరికిపోద్ది అని చెప్పి శాస్త్రం చెప్పి వీడు చేసుకున్నంటే అది వ్యర్థవాదం. సమాషణం ఏంది? విధి ప్రాప్తం ఉండకూడదు, రాగప్రాప్తం ఉండాల. అటైతే ఏం అర్థం చెప్తాను. విధి ప్రాప్తం అంటే శాస్త్రం చెప్తుంది, నేను చేసుకుంటే మంచిదంట, చేసుకున్నాను అని చెప్పి ఒక విధి ప్రాప్తం ఉంటే అదే విధి ప్రాప్తం. అట్లా కాదు. చేసుకుంటే మంచిది కాదు, పెద్దవాళ్ళు నిర్ణయించున్నారు, ఏమి భగవంతుని ప్రీతి, అందువల్ల నేను ప్రీతిగా నేను చేసుకో అదే రాగప్రాప్తం. రాగప్రాప్తం అంటే ప్రీతిగా ఏ పని అయినా ప్రీతిగా చేసేది నీకును, విధి ప్రాప్తిగా చేసేది నీకు చాలా తేడా ఉంటుంది. ఎవరో ఒకరు ఇంటికి వచ్చారు బంధువులు, అది విధి ప్రాప్తం కంటే వచ్చారా స్వామి వాళ్ళకి చెయ్యాలా ఏం చేసేది అని చేసేది. వచ్చారా స్వామి అంటే రండి లోపల రండి కూర్చోండి ఇట్లా చేసిన అంటే అది రాగప్రాప్తం. రాగప్రాప్తంగా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. విధి ప్రాప్తంగా చేస్తే అది స్థిరంగా ఉండదు. అది ఆ విధి పోయిందనుకో ఏం పోద్ది, ఆ విధి పూర్తిగా పోద్ది. ఎట్లని చెప్తాను. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ దాని ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు పిల్లల్ని తీసుకుపోయి పిల్లల్ని స్కూళ్ళకి తీసుకుపోయి వదులుతాను. వదిలిన తర్వాత గడస్తా ఉంటారు, ఇవి కూర్చోవాలరా, ఇట్లా చేయాలా అట్లా చేయాలా, ఏదో మాట రెండు మాట చెప్పి, లేదంటే వేస్తామండి ఈపులు రెండు వేసి కూర్చో అని చెప్తాము. అదే అతను వచ్చేసాడు 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వచ్చేసాడు, అప్పుడు ఈపులు వినవద్దా? మొదట చెప్పింది విధి ప్రాప్తం, ఇప్పుడు వచ్చేది రాగప్రాప్తం. ప్రీతిగా పోయిన కూర్చోవాలి, నా చదవాలనిపించింది, ఆ రాగప్రాప్తం రావాలా. విధి ప్రాప్తం వస్తేనే అది పోయిందంటే పోది, అది స్థిరంగా ఉండదు. ప్రీతిగా చేసే పనులుగా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. సమాశయనం కూడా ప్రీతిగా చేసుకోవాలా. చెప్పేది స్వామి విరుద్ధ చెప్తున్నారు అందువల్ల చేసుకుంటాను, అట్లా ఎవరు చేసుకోవాల్సిన పనియే లేదు. సంప్రదాయంలో ఆ మరి ఏమంటే సంప్రదాయం అనేది చాలా గొప్పైన సంప్రదాయం, సామాన్య సంప్రదాయం కాదు. ఇది వీధిలో పోయేటంతో అందరూ వచ్చి కూర్చోవాలా అనే సంప్రదాయం కదా. ఎవరన్నా ఒక్కరు దొరికితే కదా అంటే భగవత్ కైంకిని ఎక్కడ ఇది చాలా స్థిరమైన స్థాయికి పోతున్నామా శ్రీవైకుంఠానికి. శ్రీవైకుంఠం పోవాలంటే దానికి ఉండే అధికారం వీడు కావాలా. అప్పుడు అధికారం కావాలంటే అది రాగప్రాప్తంగా ఉండాలే కానీ విధి ప్రాప్తంగా ఉండకూడదు. సరే, ఇప్పుడు విధి ప్రాప్తంగా ఉండకూడదు అంటే ఇప్పుడు ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదు. చెయ్యం క్రిషైగల్ కేలీరు. ఈరోజు కొంచెం కొంచెం అంటే ఇంకా మీరు 5 పాసన ఈ వరకు కొంచెం శ్రమంగా ఉంటుంది, అంత శాస్త్రపూర్ణ దాని తర్వాత శాస్త్రార్థం లేదంటే ఉన్నది కథ భాగంతో వస్తుంది. దీంట్లో కథ భాగం ఉంటుంది పూర్తిగా శాస్త్రోక్తంగా ఉండేదాని వల్ల కొంచెం శ్రమంగా ఉన్నట్టు తెలుసు. శ్రమమే లేదు అంటే పెరియవాచ్యాన్ని పిల్ల వ్యాఖ్యానం, మిగతా వ్యాఖ్యానం అయితే వరలేదు. పెరియవాచ్యాన వ్యాఖ్య అంటే లలితంగా ఉంటుంది, ఏమి లేదు, సామాన్య మనుషుడుగా అర్థమైనట్టు అంత కారుణ్యం ఆయనకు ఉండదు. అందువల్ల చెప్తున్నాను ఎందుకు వస్తుంది. ఇప్పుడు విధి ప్రాప్తంగా చేస్తారు కదా, అది స్థిరంగా ఉండదని చెప్పిన. రాగప్రాప్తంగా అంటే స్థిరంగా ఉంటుంది సరే స్వామి. అప్పుడు రాగప్రాప్తం అంటేనే ప్రధానం. సరే, ఇప్పుడు ఇదంతా చేస్తే దీన్ని ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఎట్లా చెప్తుంది. பார்க்கடல் பையெத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெடுதோம் மலரிட்டு மாமுடியும் செய்யாதன செய்யும் తీక్కురులై చెన్నోదుం అయ్యమం పిచ్చియం అందనియం కైగాటి. ఇదంతా చేసేది చేయకుండా ఉండేది కృత్య అకృత్య వివేకం. ఏమనేది అప్పుడు వచ్చినట్టు చెప్తాను, ఏమనేది అప్పుడు చెప్తాను. అట్టయితే ఇదంతా చెయ్యాల్సింది చెప్పిండది, చెయ్యకూడదని చెప్పినది. అటు ఇది రెండు తెలిసినది కదా. ఇది విధి ప్రాప్తంగా చేయాలా రాగప్రాప్తంగా చేయాలా? స్వామి మీరు ఏదో చెప్పేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసారే. ఇదిదా పెరియవాచ్యాన్ వల్ల వ్యాఖ్యాన శైలి, ఆయన ఆ ప్రకారం తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది విధి ప్రాప్తంగా చేయాలి రాగప్రాప్తంగా శాస్త్రం చెప్తుంది, ఇది చేయకూడదు ఇది చెయ్యాలా అని చెప్తుంది, నేను చేస్తాను నేను చేయను. ఇప్పుడు లక్ష్మణుడు కైంకర్యం చేశాడు కదా, కురుష్వమ అనుచరన్ అహం సర్వం కరిష్వామి జాగ్రత్త స్వపదచ్చతే. నన్ను కైంకర్యం తీసుకొని నేను అన్న మీరు అన్న నేను తమ్ముడు అందువల్ల నేను కైంకర్యం చేయాలా అని చేశాడు. కాదే, ప్రీతిగా చేశాడు, రాగప్రాప్తంగా చేశాడు, అది విధి ప్రాప్తంగా చేయాల. అట్లయితే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఇది చెయ్యొచ్చు చేయకూడదు అనేది విధి ప్రాప్తంగా తెలుసుకోవాలన్నా రాగప్రాప్తంగా తెలుసుకొని అనుష్ఠానం తీసుకురావాలంటే విధి ప్రాప్తం కాదు. అట్లయితే విధి ప్రాప్తి అంటే ఏంది? శాస్త్రం చెప్పలేదా స్వామి? విధి అంటే ఇది ద్రావిడ భాష కాదు. విధి అనే శబ్దం అనేది సామాన్యంగా విధి అంటే ఇక్కడ ఏదో రాసి పెడుతున్న ద్రావిడ భాషలో ఉండే అర్థం చెప్పేస్తాను.
విధి అనేది ఇక్కడ ఏదో రాసి పెట్టింటాడు. ఆ రాత బ్రహ్మరాత అని చెప్తారు కదా! ఆ రాత ప్రకారం జరిగేదిని ద్రావిడ భాషలో విధికి అనే శబ్దానికి అర్థం. అయితే ఇక్కడ విధి అనేది ఇది సంస్కృత భాష నుండి అర్థం. విధి అంటే శాస్త్రం విధిస్తుంది. అట్లంటేనే శాస్త్రం చెప్పిన ప్రకారం చెయ్యాలనా? లేదు నాకు ప్రీతి ప్రకారం చెయ్యాలా అంటే రెండుమే ఉండది. శాస్త్రం ఇప్పుడు శ్రాద్ధ కైంకర్యం చేస్తాం కదా! శాస్త్రం చెప్పే చేస్తున్నాము. అయితే శాస్త్రం చెప్పి చేస్తున్నాం అని చెప్పి దాంతో వదలకూడదు. నాకు ప్రీతి ఉండాల. నా తండ్రికి చెయ్యాలా, నా తల్లికి చెయ్యాలా అని ఒక ప్రీతితో చేస్తే కదా! అది ముఖ్యమే కదా! శాస్త్రం చెప్పింది స్వామి చేయలేదంటే పాపం అంటా స్వామి అందువల్ల చేశాను. తప్పైన అభిప్రాయం. ఎందుకోసం చెప్తున్నా ఈ ప్రకారం ఇది విధి ప్రాప్తం కాదు, రాగప్రాప్తం. రాగప్రాప్తం అంటే ఎట్లా స్వామి వచ్చును? ఎట్లా వచ్చును? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నా పిల్లని నా కొడుకుని తీసుకుపోయి స్కూల్‌లో పోయి చేర్చాలంటే నా దగ్గర ఏం లేదు. అతని దగ్గర ఏం పెద్ద మార్క్స్ అంతా ఏం తీయలేదు. అప్పుడు నేరుగా పోయిన వెంటనే ఆయన దగ్గర పోయి స్వామిని ఆయన చేసిన ప్రిన్సిపాల్ చూసేసాను. ప్రిన్సిపాల్ చూసి మొదట పనులు దండం పెట్టాను. స్వామి నమస్కారం అన్నాను. రండి పెద్దవాళ్ళుగా వచ్చినారు, రండి రండి కూర్చోండి అన్నారు. కూర్చొని నేను నా కొడుకు వచ్చినారు, నాకు తీసుకొచ్చినాను, నాకు చీటీ ఇవ్వండి అడగతానా? అట్లంతా అడగను. ఎట్లా అడుగుతాను? చాలా భవ్యంగా ఉంటుంది. ఇంతవరకు భయం ఉంటే ఏమైనా తెలవదు. అక్కడ లోపల పోయేటప్పుడు ఎవరు ఎవరు ఏరు ఎట్టట్ట మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కనుక్కొని లోపల పోయి ఆ ప్రిన్సిపాల్ దగ్గర కూర్చొని ఆయన కూర్చొని చెప్పిన తర్వాత కూర్చొని భవ్యంగా చేతులకు దండం పెట్టుకొని నిదానంగా అది సన్నంగా ఆయన గారు మాట్లాడి నా కొడుకండి ఏం తెలవలేదండి, నాకు ఏం తెలవదండి, ఈ ప్రకారం నుండి మీరు ఎట్లయినా దయ చెయ్యాలి, మీరు ఈ ప్రకారం మాట్లాడతాను కదా. ఈ ప్రకారం మాట్లాడతాననేది నాకు ఇది విధి ప్రాప్తంగా వచ్చిందా, రాగప్రాప్తంగా వచ్చిందా? విధి ప్రాప్తం అంటే ఏమి? ఆ స్కూల్‌కి మనం ఎంటర్ అయ్యేటప్పుడే లోపలికి దూరేటప్పుడే ఎవరెవరు ఈ ప్రకారం వస్తారో ఈ ప్రకారంగా మీరు మాట్లాడాలని రాసి పెట్టి ఉంటారా? అక్కడ బోర్డులో రాసి పెట్టారు. అదంతా ఏమీ లేదు. ఏదీ లేదు. అయితే ఏం లేకుండా అట్లా ఎట్టుంటారు? నాకది నేచురల్‌గా వస్తుంది. నాకు స్వాభావికంగా వస్తుంది. ఏమంటే నాకు వచ్చే సంభావిత స్వభావాన్ని వేరు. ఇదిదా అధికారి విశేషణం. ఇదిదా అధికారి విశేషణం. అట్టయితే ఏమి? ఇది ప్రీతి. ఇది రాగప్రాప్తం కాదు. ఇది రాగప్రాప్తం. ఇది విధి ప్రాప్తం కాదు. రాగప్రాప్తం అనేది ఎట్లా వస్తుందంటే అది స్వాభావికంగా వచ్చేదా రాగప్రాప్తమే కానీ ఏదో వీళ్ళు చెప్పిన దాని వల్ల ఇప్పుడు ఎవరు చెప్పించారు? అక్కడ పోయి ఆ ప్రిన్సిపాల్ చూసిన తర్వాత అట్లనే ఇట్లా దండం పెట్టుకోండి, ఇప్పుడు వినయంగా ఉండండి, చిన్నగా మాట్లాడండి, ఆయన దగ్గర చాలా భవ్యంగా మాట్లాడండి ఎవరో చెప్పించారా? లేదే. ఈయనకి ఆటోమేటిక్‌గా వచ్చేసింది కదా! అదే ప్రకారంగా ఇక్కడ చెయ్యం క్రిసైగల్ కేలీరో అనేది వీలుగ్గా వస్తుంది. ఎవరు చెప్పించేది కాదు. ఎందువల్లంటే భగవద్ విషయంలో అది వస్తుంది. అది వస్తుంది. అదిదా ఇప్పుడు ఆండాల్ ఇదిదా తిరుప్పావడిదా సారాంశం. మనం పైతేట చూసినప్పుడు ఏం వస్తుందంటే చెయ్యం క్రిసైగల్ కేలీరు ఎది చేయాలో ఎది చేయకూడదు చెప్తుంది స్వామి. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పేసి పోయేది కాదు. సంప్రదాయం ఏం చెప్తుంది? ఆండాళ్ తల్లి ఆంతరికమైన అభిప్రాయమేమి? అదిదా పిరివాచంలో రాస్తున్నాడు. అభిప్రాయం పూర్తిగా తెలుసుకొని రాసేసుడు ఆ వ్యాఖ్యాన చక్రవర్తి. అప్పుడు ఇది విధి ప్రాప్తం కాదు, రాగప్రాప్తం. శరణాగతి చేస్తాం కదా. శరణాగతి చేస్తామంటే ఎందువల్ల చేస్తున్నాం? దీనికి 6 విధమైన ఒక లా చెప్తున్నారు. ఆనుకూల్యస్య సంకల్పక, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షశిషేది విశ్వాసక, గోప్తృత్వ వర్ణం తథ, కార్పణ్యం, ఆత్మనిక్షేప, షడ్విధా శరణాగతి అని చెప్తారు. అటు ఆనుకూల్యస్య సంకల్పక, ఇంకేమిట భగవంతుడా నీకు ఏది పట్టుకుంటుందో అది చేస్తాను, నీకు ఏది పట్టుకుంటుందో అదే చదువు. అదే ఆనుకూల్యస్య సంకల్పక, నీకు పట్టుకుంది చేస్తాను. ప్రాతికూల్యస్య వర్జనం, ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. షడ్విధ శరణాగతి చెయ్యాలంటే ఈ 6 సంభావిత స్వభావం, ఈ 6 తప్పకుండా ఉండాలి. 6 వార్త అనేది వేరు. ఈ 6 వార్త శరణాగతికి ఉండేవాడు అధికారికి ఉండాలి. అప్పుడు భగవంతుడికి పట్టుకుంది చేస్తాను. నీకు ఏది పట్టుకుంటుంది? పుణ్యం చేసే పట్టుకుంటుంది, పుణ్యం చేస్తాను. అదే ప్రకారం సంప్రదాయంలో పూర్తిగా కైంకర్యం చేసి నీకు పట్టుకుంటుంది, చేస్తాను. అప్పుడు నీకు పట్టుకుంది చేస్తాను. ప్రాతికూల్యస్య వర్జనం, ఇది రెండోది. ప్రాతికూల్యస్య వర్జనం అంటే నీ ఎదెంత పట్టుకోదే చేయను, అబద్ధాలు నీకు పట్టుకోదు చెప్పను. అదే ప్రకారం ఒకరికి మోసం చేయకూడదు, నీకు పట్టుకోదు చేయను. అదే ప్రకారం చంపేదే కానీ, ఏదో షూదాడేది కానీ, ఏదేదో లాగరి వస్తువులు తాగేదే కానీ నీకు పట్టుకోదు చేయను. అప్పుడు ప్రాతికూల్యస్య వర్జనం, ఇది రెండోది. దాని తర్వాత రక్షశిషి విశ్వాసక, అటైతే మీరు తప్పకుండా నన్ను రక్షిస్తావు,
నీ తప్పకుండా నన్ను రక్షిస్తావు అని ఒక నమ్మకం, పూర్తయిన నమ్మకం నాకు ఉండాలి. శరణాగతి చేసే ప్రతి ఒక్కడికి ఇది ఉండాలి. శరణాగతి చేసిన తర్వాత స్వామి ఇస్తాడా లేదా తెలవలే స్వామి, ఏమో చేసేసాను, వాళ్ళు ఏమో పక్కింటి ఆయన చెప్పాడు, ఆయన ఏదో చాలా నామాలు వేసుకుని ఏదేదో పట్టుకున్నాడు, అందువల్ల నేను చేసేసాను. చేసిన తర్వాత ఏందో ఇది రాయి 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 ఇసిరి వేసాను, దొరికితే దొరికింది, దొరకకపోతే కొన్ని మాడి ఉంటాయి కదా అని చెప్పి. అట్లా కాదు ఇది. ఈ విశ్వాసం ఉంటేదా దొరకద్ది. విశ్వాసం లేదంటే నువ్వు శరణాగతి చేయలేదని అర్థం. అప్పుడు రక్షసిది విశ్వాసగా ఆ విశ్వాసం ఉండాల. సరే, గోతృత్వ వర్ణం తథ. గోతృత్వం అంటే దేవరి నన్ను రక్షించాలని ప్రార్థన పెట్టుకోవాలా. అది చాలా ముఖ్యం. ప్రార్థన పెట్టుకోవాలా. మీరుదా నన్ను రక్షణ, భగవంతుడు నువ్వు నన్ను రక్షించాలా, మీరే నాకు రక్షణం, మిగతా వారు రక్షణం కాదు. దానిదా ఆళ్వారు ఉన్నాళ్ళల్లా యావరాలు ఒండ్రం కురవేండేం, నువ్వే నన్ను రక్షణం అని చెప్పి దాన్ని గోప్తృత్వ వర్ణం తథ. దాని తర్వాత కార్పణ్యం. కార్పణ్యం కృపణన్ పేరు. కృపణ అంటే నువ్వు నన్ను రక్షించాలి కదా, నువ్వు నాకు మోక్షం ఇవ్వాలి కదా, నీకు అన్ని నాకు చెయ్యాలి కదా, నేను ఏదైనా ఇస్తాను నువ్వు చేస్తావంటే నా దగ్గర ఇచ్చేందుకు ఏం లేదు. అదే కృపణన్. నీది కార్పణ్యం, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర నీ దగ్గర సమర్పించేదానికి నా ఈ ఈ నమస్కారం చేసేదే అద్ద. నమస్కారం 2 చేతులు పెట్టుకుంటాం కదా, చెప్పినాను మీకు దగ్గర. 2 చేతులు పెట్టుకునేది ఏమిటంటే నా చేతిలో ఏం లేదు, నిన్ను నేను తీసుకునేదానికి నువ్వు నాకు అనుగ్రహించాలంటే నువ్వుగా నెరుగేతుక కటాక్షం చెయ్యాలనే కానీ నే ఇది ఇచ్చిన దానివల్ల నువ్వు రక్షించేది కాదు, నువ్వుగా నన్ను అద్ద కార్పణ్యం. దాని తర్వాత ఆత్మనిషయం. ఇది 6వది. ఆత్మనిషయం అంటే నీ ఆత్మ ఎవరిది? నీది. నీ ఆత్మ, నీ ఆత్మ నీకే సమర్పిస్తున్నాను, నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఇదంతా చేస్తున్నావు కదా. ఇది శరణాగతి చేసేటోళ్ళకి ఉండాల. ఈ శరణాగతి చేసేది ఉండాలి కదా. ఇది విధి ప్రాప్తమా రాగప్రాప్తమా? స్వామి ఇంకా మీరు పాటకే రాలేదే, ఏదేదో చెప్తున్నంటే ఇదిదా ప్రధానం. ఇది వస్తేదా ఏంది వయ్యెత్తు వాళ్వేరుగాలు వస్తుంది. ఇది విధి ప్రాప్తమా రాగప్రాప్తమా? ఏది ఆనుకూల్య సంకల్పగా నీకు పట్టుకుందే చేస్తాను, ప్రాతికూల్యస్య వర్జనం నీకు పట్టుకోకుండా చేయను, రక్షసిది విశ్వాసగా నువ్వు నన్ను రక్షించే తీరుతావనే నమ్మకం పూర్తిగా నాకు ఉండదు. అంత రక్షించేది విశ్వాసగా గోతృత్వ వర్ణం కదా. గోతృత్వం అంటే ఏం చెప్తున్నాను? దేవరే నన్ను రక్షించాలని ప్రార్థన నేను చేస్తున్నాను. దాని తర్వాత కార్పణ్యం, నువ్వు నన్ను రక్షించేదానికి నా దగ్గర చేతులు నీకు సమర్పించేదానికి ఏమీ లేదు, కై మొదలు ఏం లేదు అని చెప్పేది. దాంతో ఆత్మ నిషేపం. ఈ ఆత్మ నీది కదా, సమర్పించేది ఏమీ లేదే, అందువల్ల ఈ ఆత్మ నీకు వల్ల తిరిపి నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేదా. ఇది సంభావిత స్వభావంగా అంటారు. అట్టయితే ఏమర్థంటే ఇది రాగప్రాప్తమే కానీ విధి ప్రాప్తం కాదు. ఎట్లా రాగప్రాప్తం అంటే, ఇప్పుడు ఒకరు ఏం చేశాడు, రన్నింగ్ రేస్ ఇది 4 సంవత్సరం ఒకసారి పెడతారు కదా, బాగా ఎవరు ముందు పరిగెత్తారో వాళ్ళకి ప్రైజ్ ఏదో కప్స్ అంతా ఇస్తారు. ఆ ప్రకారం పరిగెత్తున్నారు. పరిగెత్తేటప్పుడు వాళ్ళకి చెమట పోస్తుంది, బాగానే చెమట పోస్తాను. చెమట పోసేటప్పుడు ఒకరు చెప్పారు, స్వామి చెమట పోసేదనుక పరిగెత్తారని చెప్పాడు. ఆయన చెమట పోసేది పరిగెత్తారా? కానే కాదు. పరిగెత్తేటప్పుడు ఏమవుతుంది? చెమట పోస్తుంది. అప్పుడు చెమట పోసేదనేది సంభావితం, ఆటోమేటిక్గా వస్తుంది, న్యాచురల్గా వస్తుంది. ఈయన చెమట పొయ్యాలని చెప్పి ఇది పరిగెత్తాడా? లేదు. పరిగెత్తేదని ఎందుకోసం? అక్కడ ముందుకు వచ్చి ప్రైజ్ తీసుకోవాలని చెప్పి పరిగెత్తాడు. అయితే ఎలాగా? మన సంప్రదాయంలో ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ కాలంతా ఒడ్లు కొడతారు, రోకళ్ళు వేసి దంచుతారు కదా. దంచినప్పుడు ఆ ఒడ్లు ఎడగెత్తిస్తారు, బియ్యం తరిగా అది తీస్తారు. తీసినప్పుడు ఆడవాళ్ళుదా కొడతారు. ఆ కాలం అదంతా వేరే విషయం అనుకోండి. అప్పుడు కొట్టినప్పుడు వాళ్ళకి చెమట పోస్తుంది కదా. ఒకటి చేశాడు, స్వామి చెమట కోసేది ముందు ఈ అమ్మ దంచింది, ఒడ్లు దంచింది అంట. చెమట పోసేది అనుకో ఒడ్లు దంచిందా? కాదు. ఒడ్లు దంచేటప్పుడు సంభావిత స్వభావంగా చెమట పోస్తుంది. ఆ ప్రకారంగా ఇది ఒడ్లు దంచేటప్పుడు ఎట్లా న్యాచురల్గా సంభావికంగా స్వాభావికంగా ఎట్లా చెమట పోస్తుందో, శరణాగతి చేసినోడికి ఇది సంభావితంగా న్యాచురల్గా స్వాభావికంగా ఈ ఆరు వస్తుంది. అదే ప్రకారం ఈ నోములు నోచుకోవాలని చెప్పి అనుకుంటుందే, చెయ్యం క్రీశైగల్ కేలీరో అని చెప్పి అడుగుతుంది ఆండాళ తల్లి. ఇదన్నీ ఎట్లవుతుంది? కృత్య అకృత్య వివేకం అనేది సంభావిత స్వభావం. అట్టయితే ఏమర్థం? వీళ్ళుగా వస్తుందే కానీ వీళ్ళు అది రావాలా అనుకొని వీళ్ళపై కూర్చోలేదు. ఎట్లా? చెమట పొయ్యాలని చెప్పి కొడుతుందా? లేదా. కొట్టేటప్పుడు చెమట వస్తుంది. అదే ప్రకారం భగవంతుడి దగ్గర నాకు కృష్ణానుగ్రహం కావాలా, కృష్ణ స్పర్శం కావాలా, పూర్తిగా కృష్ణుడు అనుభవించాలా,
అనుభవించాలంటే నోమును నోడ్చుకోవాలా. అట్టయితేనే సంభావిత స్వభావం ఇదన్నీ వస్తుంది. ఇదన్నీ పూర్తిగా వస్తుంది. అదిదా దీనిలో చెప్తున్నారు. శయ్యం కిరిశైగల్ కేలి ఈరోజు అప్పుడు ఇదన్నీ నోబుల కోసం చేశారు. కానీ కృష్ణుని దగ్గరికి పోవాలి. కృష్ణ కృష్ణ కామం, ఆ కృష్ణ కామం పూర్తిగా ఉండదు కదా. అందువల్ల ఇది అంటే మన లౌకికానికి వైదికానికి చాలా తేడా ఉంటుంది. లౌకికం వైదికం అంటే ఏమి అర్థం చెప్పేస్తాను, ఇది తెలుసుకోండి. అప్పుడప్పుడు ఇదే మాట చెప్తానే ఉంటాను. లౌకికం అంటే మనం కూర్చుంటాము, లేస్తాము, తెల్లారితేలేస్తాము, పండుకుంటాము, దాని తర్వాత వండుతాము, టిఫిన్ తింటాము, భోజనం చేస్తాము, పిల్లల్ని పంపిస్తాము, ఇదంతా లౌకికం. వైదికం అంటే శ్రాద్ధ కైంకర్యం చేస్తాము, తిరువారాధన చేస్తాము, దాని తర్వాత గుడికి పోతాము, ఇదంతా వైదిక కార్యం. లౌకికానికిను వైదికానికి చాలా తేడా ఉంటుంది. ఏం స్వామి తేడా అంటే ఏం స్వామి అంటే వైదికం అనేది సంభావిత స్వభావం, లౌకికం అనేది సంభావిత స్వభావం కాదు. బాగా తెలుసుకోండి. లౌకికం అనేది సంభావిత స్వభావం కాదు. అది సంభావిత స్వభావం అంటే అది న్యాచురల్గా వచ్చేది కాదు. లౌకికం అది మనం చేస్తేనే వస్తుంది. ఆ ప్రకారం అయితే వైదికం అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇప్పుడు ఒక మంచిది ఒక చెడ్డది తెలుసుకోవాలంటే మనల్ని చూసి తెలుసుకోవాలన్నా భగవంతుడు చూసి చేసుకోవాలంటే భగవంతుడు చూసే. అయితే సంప్రదాయంలో ఇదంతా రాసి పెట్టరు, నీకు ఆటోమేటిక్గా అది వస్తుంది, నీకు రాసులుగా వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఒక ఆచార్యుడి దగ్గర సమావేశం చేసుకున్న తర్వాత సంప్రదాయంలో ఇది పూర్తిగా చేసిన తర్వాత ఆయనకి ఆచార్య కైంకర్యం చేయాలి కదా. ఆచార్య కైంకర్యం చేయాలా, ఆయనకి ఏదేదో ఆయన శరీరాన్ని మనందా ఈ శిష్యుడిగా చూసుకోవాలా. ఇదంతా ఆచార్యుడు చెప్తాడు అంటే చెప్పలేదు స్వామి. అట్లయితే ఎందుకోసం చేయాలంటే చెయ్యాలా. అద్దా సంభావిత స్వభావం. చెప్పకముందే వీడు రావటం లేదు, ఇంకా చెప్పేటట్టు వస్తాడా? అక్కడే 3 నెలలు కూర్చొని అన్ని రహస్యత్రయాల అర్థం అంతా తెలుసుకోవాలా. ఎక్కడ స్వామి తెలుసుకున్నది? ఏం స్వామి మీరు చెప్పేది? ఏ కాలంలో ఉండారు మీరు? 200 సంవత్సరం ముందుకుని వెనకాల పోతున్నారు. ఇప్పుడు ఈ కాలానికి రండి. ఏ కాలమైనా ఇదే. మనం ఏమనుకుంటామో ఇప్పుడు ఇది వదిలేస్తే ఈ చదువు పోద్ది అని అనుకుంటాం. ఈ చదువు వల్ల ఏమే కాదు. ఇప్పుడు చదివిన వాళ్ళు దేనికోసం చదువుతున్నారో దాని ప్రకారం ఉద్యోగం పోతున్నారా? లేనే లేదు. చదివింది ఒకటిగా ఉంటుంది, ఉద్యోగం ఒకటిగా ఉంటుంది. అయితే ఈ చదివంతన చెరుపు కుత్త కత్తవోపాది అని చెప్పి చెప్తారు పిల్లలు ఒక ఆచార్య. అట్టంటే చెప్పులు కుట్టేదానికి ఈ చదువు కావాలన్నా అక్కర్లేదు. ఆ ప్రకారంగా ఈ చదువు ఎందుకోసం చెప్తా అంటే భగవంతుడి విషయంగా ప్రధానంగా ఉండాలి. అప్పుడు ఏం ప్రధానంగా ఉండాలంటే ఇది మన దగ్గర ఉండాలా. ఏంది మన అభిప్రాయం వల్ల ఇది కావాలా కాదు, భగవంతుడి అభిప్రాయం వల్ల చూడాలి. అప్పుడు విధి ప్రాప్తి కన్నా రాగప్రాప్తంగా పూర్తిగా ఉంటుంది. రెండోది రాగప్రాప్తంగా చేసేమంటే ఆ కైంకర్యం ఎట్లా ఉంటుందంటే బాగా జరగద్ది. బాగా జరిగేది మటు కాదు, ఒక్కసారి జరుగుతుంది, 2 సార్లు జరిగిపోద్ది, పూర్తి అయిపోద్ది. అయితే ఇది విధి ప్రకారం చేసామంటే చెయ్యాల స్వామి అని అనుకుంటారు కదా. ఆ ప్రకారం అనుకున్నప్పుడు అది పూర్తి కాదంటారు. అదే అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకోసం ఇప్పుడు చెప్తున్నా అంటే ఇప్పుడు విధి ప్రాప్తం రాగప్రాప్తం అంటే ఇప్పుడు ఎందుకోసం మారిపోయింది మన భారతదేశంలో. మొన్నంతా రాగప్రాప్తంగా ఉండేది. తల్లి తండ్రులకంతా ముందు కైంకర్యం చెయ్యాలంటే తల్లి అయిందే తండ్రి అయిందే చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు స్వామి పక్కింటి వాళ్ళైనా అనుకుంటారా ఏమో, వీళ్ళు అయినా అనుకుంటారా ఏమో, ఏం చేసి నేను కొడుకు అయిపోయాను ఇదే చెయ్యాలా. ఇప్పుడు అది అయిపోయింది. అప్పుడైతే విధి ప్రాప్తం అవుతుంది. విధి ప్రాప్తంగా కూడదు, అది శాశ్వతం ఉండదు, రాగప్రాప్తంగా ఉండాలా. ఇప్పుడు తల్లిదండ్రులు చేసేది అనేది ఎట్లా ఉండాలా? రాగప్రాప్తం ఉండాలా. ఇది చేయలేదంటే నాకు పాపం వచ్చేసద్దంట చెప్తున్నారు. అయితే ఇప్పుడు అది కూడా చూస్తుంది, ఇక దాన్ని కూడా దాటిపోయింది. ముందు కొంచెం చేయలేదంటే పాపాలంట స్వామి, అందుకోసమే నా తల్లి కోసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది కూడా లేదు. పాపమా పుణ్యమే అంతా ఏం లేదు. ఇదంతా ఎందుకోసం అంటే బయటూరు కళాచారం, ఆ కల్చర్ పూర్తిగా మనకు వచ్చేసింది. అక్కడ అన్ని విధి ప్రాప్తంగా రాగప్రాప్తమే లేదు. అదిదా తెలుసుకోవాలి. అంటే బయటూరు అంటే విదేశం, మన భారతదేశం దాటి ఆ దేశంలో అంతా ఏంటంటే అదంతా విధి ప్రాప్తంగా ఉంటేదే కానీ రాగప్రాప్తంగా ఉండదు. వాళ్ళు ప్రీతిగా చేసారంటే నేను చెయ్యాలనే మరి చెప్పిండారే, చెయ్యాలా అందువల్ల అట్టయితే ఏమిటి అదే ప్రకారం మనకు వచ్చేసింది. అదే ప్రకారం మనకు వచ్చిన దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇంతటిగా అంటే వాళ్ళు చూడండి ప్రతి ఒక్కటి సరిగా చేస్తున్నారు. మన భారతదేశంలో ఇదివేరే చెప్తారు. కొంతమంది ఇక్కడి నుంచి 6 నెలలు ఒకసారి పోతారు కదా బయట ఊరికి. పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడంతా చూడండి ఎంత బాగా ప్రతి ఒక్కటి చెప్పి చేస్తున్నారు, ఈ ప్రకారం చేస్తున్నారు, ఆ ప్రకారం చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి చెప్పటం లేదంటే రాగం ఉండాలి. నీ కొడుకు
నేను కొడుకు కాబట్టి నీ కొడుకు నేను చదివిస్తాను అని ఎవరన్నా తండ్రి చెప్పుకుంటాడా? ప్రీతిగా చేస్తాడు. నాకు తండ్రి నీ తండ్రి కాబట్టి నేను కాపాడాలా అని చెప్పి ఎవరన్నా కొడుకు చెప్పుకుంటాడా? చెప్పుకున్నా అంటే తన కొడుకే కాదు. శ్రీవచన భూషణుడు ఆశ్చర్యంగా ఈ సూత్రాన్ని ఇస్తాడు. ఈ ప్రకారం చెప్పుకున్నా అంటే అతను కొడుకే కాదంటాడు. ఎందుకోసం చెప్తున్నానంటే ఆ ప్రకారం రాగప్రాప్తం ప్రధానంగా కావాలి. ఆ రాగప్రాప్తం ఇక్కడ తెలుస్తుంది. అంటే బయట ఊరికి ఇక్కడ ఊరికి కల్చర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ కల్చర్ మనం తీసుకోకూడదు. ఎందుకోసం అంటే అదే అప్పుడు ఇప్పుడు ఉపదేశం, ఇప్పుడు పెద్దవాళ్ళ ఆచార భూషణం చాలా ఉపదేశం కదంటే అదంతా రాగప్రాప్తంలో ఉంటుంది. కానీ ఏదో ఇస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎవరు చేయరు. ఆచార ఎవరు ప్రతి ఒక్కరు చేయరు. ఎందుకోసం చెప్తా అంటే సమావేశం అయిపోయిందంటే వాళ్ళకి ఏమేమి తెలుసుకోవాలా, తత్వతని తెలుసుకోవాలా, మోక్షపడి తెలుసుకోవాలా, శ్రీవచన భూషణం తెలుసుకోవాలి, ఇదంతా తెలుసుకోవాలంటే అప్పుడు ఆచార్య దగ్గర ఉండాలి. ఎవరు ఉంటారు? ఇదంతా అతను ఇక్కడనే ఉండు కూర్చొని నాకు పూర్తిగా విను అని చెప్పి విధి ప్రాప్తి వేసాడు అనుకో, వచ్చే ఒకడు కూడా రాడు. వస్తాడంటే ఎవరే రారు. స్వామి ఎక్కడ స్వామి వచ్చిందా? రాగప్రాప్తంగా రావాలా, ప్రీతిగా రావాలా. నా ఆచారాడు ఇతనే నాకు మోక్షానికి పోయేదని దారి చూపిస్తున్నాడు అని చెప్పి రాగప్రాప్తం ఉంటే అప్పుడు ఇది పూర్తిగా. ఇదంతా సంభావిత స్వభావం. ఈ శబ్దం మూర్తిగా ఇదంతా సంస్కృతం దా, ఇది ద్రావిడ భాషనే కదా. సంభావిత స్వభావం. సంభావిత స్వభావం అంటే ఒకటి చేసేటప్పుడు ఏంది, నేను ఎట్లా పరిగెత్తేనంటే చెమట పోస్తుంది కదా, అది సంభావిత స్వభావం. ఆ ప్రకారం ఇదంతా జరుగుతుంది అంటారు. దాని కదా అప్పుడే మనవాళ్ళని చెప్పారు. 6 வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், 6 சொன்னீரில் అనుష్ఠిப்பார், ఓరూరు ఉండాగిల్ అత్తనేకాని ఉల్లమే అల్లార్కం అందాదందు అని చెప్తారు. అట్లంటే అట్లాంటి ఎంత గొప్పైన ఒక విషయం, అట్లాంటి ఒక్కరు దొరికితే కాలుతారంటారు. అప్పుడు ఈ వ్యాఖ్యానం ఇప్పుడు ఏం చెప్తుందంటే వైయత్తు వాళ్వీర్వాల్ అని చెప్తుంది. సరే, ఈ ప్రకారం ఇప్పుడు దీంట్లో చెప్పే విషయం ఇప్పుడు మధ్యలో ఉండే వ్యాఖ్యానం ఇప్పుడే నేను చెప్పేశాను. ఎందుకోసం ఇప్పుడు చెప్పానంటే మధ్యలో వ్యాఖ్యానం ఇప్పుడు ఇది చెప్పకుండా మధ్యకి పోయానంటే అర్థం కాదు. అప్పుడు మనం ఏ విషయం భగవంతుడి విషయం చెయ్యాలంటేనే రాగప్రాప్తంగా ఉండాలనే కానీ విధి ప్రాప్తంగా ఉండకూడదు. దీపాలు వెలిగించాలా, 2 ముఖాలు వెలిగించాలా, 3 ముఖాలు వెలిగించాలా, ఈ ప్రకారం 4 ప్రదక్షిణ చేయాలి. ఇదంతా రాగప్రాప్తం కాదు, విధి ప్రాప్తం. పని అయిపోయిందంటే మళ్ళీ ఆ పక్కనే పోవు. రాగప్రాప్తి అంటే ఆ భగవంతుని సేవించేదే నాకు ప్రయోజనం, సేవించేసి ఇంకో ప్రయోజనం కాదు, సేవించేదే ప్రయోజనం. ఇదంతా రాగప్రాప్తం. ఆ రాగప్రాప్తంలో ఇప్పుడు వయ్యత్తి వాడువేరు ఇప్పుడు చెప్పడం. సరే, ఇప్పుడు వయ్యత్తి వాడువేరు అని చెప్తుంది. మనం ఒక విషయం చూసాము. ఇక్కడ వయ్యెత్తి వాడు అంటే ఈ లోకంలో పూర్తిగా బాగా ఉండాలా, ఇక్కడే బాగుంటుంది, వేరే లోకం ఏది బాగలేదని ఆండాళ్ళ తల్లి చెప్తుందంటే అట్లయితే మిగతా ఆళ్వార్లందరూ అక్కడ పోవాలా, ఇక్కడ శ్రీవైకుంఠం పోవాలా, అక్కడనే పూర్తిగా ఉండాలా అని చెప్పి ఆళ్వార్లు ఇది ప్రధానంగా నమ్మాళ్వారు ఏంటి, మొదట పాసరంటేనే పొయ్యి నిండ ஞானமும் பொல்லா ஒழுக்கும் அழுக்குடம்பும் இன்னின்ற நீமை இனியாமுனாமை உயிரளிப்பான் என்னின்ற யோனிமாய் பிறந்தார் ఇమయోర్ తెలివా నిన్నిండ్రి గెట్టర్లో అడియం చెయ్యి విన్నప్పమనే నన్ను చెప్పేది బాగా విను. ఇంక మీద నేను ఉండను, నన్ను తీసుకోబోని ఇంక మీద ఉండను 20 సార్లు చెప్తున్నాడు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువావిడి 4 గ్రంథాలు చేశాడు నమ్మాళ్వారు. ఆ 4 గ్రంథాల్లో మొదట గ్రంథం తిరువిరుత్తం. ఆ తిరువిరుత్తంలో 3 సార్లు చెప్పేశాడు, ఇంక నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకోపో, నన్ను తీసుకోపో అని చెప్పాడు. మళ్ళీ తిరువాయుడు వచ్చిన తర్వాత 1102 పాసరాలు, దాంట్లో 17 సారి ఇంక నేను ఉండను తీసుకోపో అంటే అట్టయితే ఈ లోకం అనేది మంచి లోకం కాదు, శ్రీవైకుంఠుని చాలా గొప్పది, అదే కదా చాలా గొప్పది. అట్లా ఉన్నప్పుడు ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుంది, వయ్యత్తు వాళ్వీరు కాదు. ఈ లోకంలో ఎంత బాగుంటారు మీరు, ఎంత వాళ్ళ అదే ఏంటంటే వయ్యత్తి వాడిన వానాటిల్ వాచ్య వైయగత్తిల్ వాచ్య. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. వానాడు అంటే శ్రీవైకుంఠం, శ్రీవైకుంఠల ఆశ్చర్యమైన అట్లాంటి బతుకు అక్కడ ఉంటుందా లేదా ఇక్కడ ఉంటుందా అంటే ఇక్కడే ఉండాదంటారు. ఇక్కడ ఉండాలంటే ఆళ్వారు చెప్పలేదు స్వామి. ఆళ్వారు ఎందుకోసం ఆ ప్రకారం చెప్పలేదు, చెప్పిండొచ్చు కదా ఆళ్వారు. అందుకదా ఆ రోజు ఒక విషయం చెప్పాను. ఏ విషయం చెప్పాను? అద్వైత మతం గురించి చెప్పాను. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. ఏమైందంటే ఇప్పుడు అద్వైతం ఏం చెప్తుంది, అద్వైత ప్రకారం మోక్షం ఏది, బ్రహ్మ సత్యం, జగతి నిత్య. ఇప్పుడు కొంచెం మారిపోతుంది, అందువల్ల ఇప్పుడు అది వదిలేసేయండి. ఇది అది చెప్పింది రాగప్రాప్తం, విధి ప్రాప్తం. ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే
పార్కల నెయ్యున్నోం పాలున్నోం నాటకాలు ఇది చెయ్యాలా ఇది చేయకూడదు ఇది చెయ్యాలా చేయకూడదు అనేది వెనకాల రాపొద్ది. అయితే వెనకాల వచ్చినా కూడా అది ప్రీతిగా చెయ్యాలా లేదు చెప్పిందని చెప్పి చెయ్యాలి విధి ప్రాప్తంగా చేయాలని చెప్తే ప్రీతిగా చేయాలని చెప్పేసాను. అది కూడా ఎట్లా వస్తుంది? మన భగవంతుడికి నోములు నోస్తున్నామంటే శరణాగతి చేసేమంటే ఆటోమేటిక్గా అది మన దగ్గరికి వచ్చేస్తుంది. మనది అది తెలుసుకొని పోవాల్సిన పని లేదు. దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాను? స్కూల్కి పోయాను, నా కొడుకుని చేర్చాలంటే ఆ వినయం వస్తుంది కదా, ఎవరైనా చెప్పించారా? ఎవరు చెప్పలేదే, ఆటోమేటిక్గా నాకు వచ్చింది కదా, అదే ప్రకారం వచ్చేదని చూసాను. ఇప్పుడు అది అట్లా పెట్టుకోండి, ఆ ప్రకారం వచ్చిన మళ్ళీ ఇది ఎత్తాను. అయితే అప్పుడు మళ్ళీ ఎత్తారంటే ఇప్పుడు బాగా నీకు అర్థమైపోద్ది. అందుకోసం ఇప్పుడే చెప్పాను. ఇదిదా వ్యాఖ్యాన శైలి అని చెప్తారు. ఇప్పుడు అద్వైత మతం వాళ్ళు చెప్పే ఆ మతం ప్రకారం ఉంటే ఈ లోకంలో ఉంటే చాలా బాగుంటుంది. ఏమంటే వాళ్ళు ఏం చెప్తారు? బ్రహ్మసత్యం, జగతి మిథ్య, జీవో బ్రహ్మ. అది పూర్తిగా అడిగి చెప్పలేదు. ఏమంటే అది పోయేమంటే అది శ్రీభాష్యం పొద్ది. అలాగే ఈ తిరుపావ అనేది ఉండదు. తిరుపావే శ్రీభాష్యందా. ఈ తిరుపావ పెట్టుకుందా శ్రీభాష్యనే స్వామి ఎంబ్రమణ రాశారు. అది ఒకరోజు కాలక్షేమంలో చెప్తాను ఎట్ట రాశారు, ఏ ప్రకారం చేస్తుంది. తిరుపావే వేరు కాదు, శ్రీభాష్యం వేరు కాదు, రెండు ఒకటే అని చెప్తారు. ఎట్లా స్వామి చెప్తారు ఆ ప్రకారం? అది ఎట్లా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. ఇదేమో సామాన్యంగా 30 పాత్రలు పూర్తిగా ఉంటుంది అంటే అదిదా మొదలు చెప్పి వేదం అనే తెక్కం వ్యక్తుంది. ఇప్పుడు అద్వైత ప్రకారం ఇదే బ్రహ్మ సత్యం, జగతి మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరగా. ఇది వేదాంతమక. బ్రహ్మం ఒకటే సత్యం, మిగతా అన్ని ఏదైనా నీకు చూసే వస్తువు ఏది నిజం కాదు, అబద్ధాలు అని చెప్పేసాడు. సరే, అట్లయితే శ్రీవైకుంఠం ఉండదా? అద్వైతం ప్రకారం శ్రీవైకుంఠం లేదు. శ్రీవైకుంఠం లేదా స్వామి? వైకుంఠ ఏకాదశి వస్తున్నారు అంటే వస్తున్నారు, ముక్కోటి ఏకాదశి వస్తున్నారు పెరుమాళ సేవిస్తున్నారు. అది ఒప్పుకొని వస్తున్నారు, ఒప్పుకోకుండా వస్తున్నారు, ఏదో వస్తున్నారు తెలుసుకోండి. అయితే అద్వైత సంప్రదాయం ప్రకారం ఈ లోకము లేదు, శ్రీవైకుంఠం లేదు, ఏది లేదు, బ్రహ్మం ఒకటే ఉండదు. అది తెలుసుకోండి. అట్లా ఉన్నప్పుడు శ్రీవైకుంఠం లేదు. అప్పుడు అట్లయితే ఏమి? అభేద్య జ్ఞానం, ఐక్య జ్ఞానం. అట్లయితే ఒకటే సత్యం, మిగతా ఏం లేదు. అప్పుడు ఆ జ్ఞానం వచ్చేసిందంటే మోక్షం. ఏం స్వామి అర్థం కాలేదే? అట్లయితే శ్రీవైకుంఠం మోక్షం కదా? లేదు. వాళ్ళతో శ్రీవైకుంఠం ఒప్పుకోలేదా? శ్రీవైకుంఠం ఒప్పుకుంటే బ్రహ్మం తప్ప ఇంకోటి ఉండాలని వచ్చేస్తుంది కదా. వాళ్ళకి ఏంటంటే బ్రహ్మం ఒకటే, మిగతా ఏం లేదు. అప్పుడు అప్పుడు ఇతని మోక్షం ఏంటంటే, మోక్షం అంటే ఏంది? మోక్షం ఇది బ్రహ్మం ఒకటే ఉండాది, మిగతా అన్ని అబద్ధాలు అని చెప్పి నిజంగా తెలుసుకున్నాడంటే అప్పుడు అతను మోక్షం పోయడం అర్థం. అట్టయితే ఏమర్థం అంటే ఇక్కడ మోక్షం. అట్టయితే ఏమర్థం అంటే వాళ్ళ ప్రకారం మోక్షం అంటే ఏమి? ఇక్కడ జీవన్ముక్తి మోక్షం అంటారు. ఈ జీవుడు ముక్తి అడుగుతున్నాడు. ఏ ముక్తి అంటే తెలుసుకున్నాడు, ఏం లేదు, తెలుసుకుంటే మోక్షం. ఒక తావుకు పోయేది మోక్షం కాదు, కైంకర్యం చేసేది మోక్షం కాదు, అక్కడ పోయి అనుభవదిందే ప్రీతికారిది కైంకర్యం, ఇదంతా మోక్షం కాదు. ఆయన ఏం తెలుసుకోవాలా? అన్ని అబద్ధం, బ్రహ్మం ఒకటే, నేనే బ్రహ్మం, అది వేరే ఉండదు. ఆయన తెలుసుకుంటే మోక్షం అంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడ తెలుసుకుంటారు? ఈ లోకంలో తెలుసుకుంటారు. ఈ లోకం తెలుసుకుంటారు వల్ల వాళ్ళు వేరే లోకం పోవాల్సిన పని లేదు. అట్లయితే ఈ లోకంలో తెలుసుకున్నాను వల్ల అప్పుడు ఆండాళ్ళు చెప్పిన మాట ఏంది? ఎత్తు హల్వీరుగాల్, ఈ భూలోకం ఎంత గొప్ప భూలోకం అని చెప్తుంది కదా. అట్టయితే వాళ్ళు చెప్పిన ప్రకారం అద్వైత ప్రకారం చూస్తే ఆండాళ్ళు చెప్పిన మాట సరిగా ఉంటుంది, అద్వైత కంటే ఇది సరిగా పోతుంది. అయితే అది ఒప్పుకోనవుదే. మన సంప్రదాయం జీవన్ముక్తి ఒప్పుకోలేదే. అట్టయితే మనం ఈ తావు ఒప్పుకుంటాము, శ్రీవైకుంఠం ఒప్పుకుంటాము, అన్ని ఒప్పుకుంటామే. వాళ్ళ సంప్రదాయం ప్రకారం బ్రహ్మం ఒకటేనా అనుకుంటామా? బ్రహ్మం ఉండదు, జీవాత్మ ఉండదు, అచిత్తు ఉండదు. 3 తత్వాలు మనం ఒప్పుకున్నాం. చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు 3 తత్వాలు ఒప్పుకున్నాము. అప్పుడు 3 తత్వాలు ఒప్పుకున్నప్పుడు శ్రీవైకుంఠం ఒప్పుకుంటాము. అట్లా ఉన్నప్పుడు ఈ లోకంలో చాలా గొప్పైన లోకం ఈ లోకం అని చెప్తుంది. అద్వైత ప్రకారం అంటే ఇది సరిగ్గా పోతుంది. ఏమంటే వాళ్ళు ఇక్కడే మోక్షం అంటారు, అందువల్ల ఈ లోకం కావాలండి ఒప్పుకోవచ్చును. ఆండాలంటే చెప్తుందంటే ఆశ్చర్యమైన ఒక విషయం. ఇది నమ్మాడు విషయం ఎత్తుకుంటాను, కొంచెం ఇంకా చాలా బాగుంటుంది. ఇంతవరకు కొంచెం శ్రమ పట్టించేసాను. శ్రమ అంటే ఏంటి? అది ఏంది? కృత్య అకృత్య వివేకం అనగా రాగప్రాప్తం, ఇది ప్రాప్తం చెప్పాను. ఇప్పుడు ఆళ్వార్ ప్రకారం వచ్చేసిందంటే ఎప్పుడైనా వేదాంత విషయం ఉంటేనే కొంచెం బోరు కొట్టినట్టు ఉంటుంది. అదే ఆళ్వార్ విషయం, ఆండాళ్ తల్లి విషయం, అదే తిరుపావ కానీ తిరువాయుమగిన వచ్చేసిందంటే ఆనందం. అట్టయితే వేదాంత విచారం ఆనందం లేదంటే ఆనందమే. అది ఆ లెవెల్కి పోవాలి. అంత దూరం మనకు ఆ లెవెల్కి అడిగేం పోలేదు ముందుగాని.
అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు పెరియవాతంలో ఆ సినిమా ఆడుతున్నారు. ఇక్కడ ఏదైనా కృషి భూమి అంటే ఇది కృషి అంటే ఏంది? ఇక్కడ మనం చెయ్యాలా, అనుభవించేది శ్రీవైకుంఠంలో. అయితే ఆండాళ్ళ తల్లి ఏం చెప్పింది? ఇక్కడే అనుభవం ఉంటుంది. ఇక్కడ అనుభవం లేదే స్వామి. ఎవరైనా 8, 80, 90, 70 ఈ తెలవదు. వాళ్ళకి ఏమి ఏజ్ అనేది తెలవదు. పుట్టింది మాత్రం తెలుసు. పొయ్యేది అనేది ఎవ్వరికి తెలవదు. అది ఎత్తాటోడుగా ఉన్నా కూడా, ఎంత జాతకం తెలిసినోడుగా ఉన్నా కూడా, స్వామి ఈ రోజు నేను బయలుదేరుతాను, పోతున్నాను ఎక్కడికి. వాళ్ళు ఏదో ఊరికి పోతాడు కనుక ఆ ఆత్మ ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని వదలొద్దని చెప్పిన ఏ టైంలో వదలొద్దని ఎవరన్నా చెప్తున్నా అవుతుందంటే టైం వద్దు, రోజున్నా చెప్పొద్దంటే ఎంత జాతకం చూసినా కూడా అది తెలవటం లేదు. అది చెప్పేది అటైతే ఇక్కడ ఈ కృషి భూమి, ఇక్కడ చేసే భూమిలోనే ఫలితం పూర్తిగా ఉండాలి. ఎట్లా స్వామి చెప్తున్నంటే ఆళ్వార్ పాసురం ఇదా ఎత్తుకోవాలి. ఆళ్వార్ ఏం చెప్తున్నారు తెలుసా? ఏం చెప్తున్నాడు? ఇక్కడే అంత ఉంటదే అంటారు. ఈ ఆళ్వాళ్ళు ఏం ప్రకారం చెప్పిందో అదే ప్రకారంగా ఆండాళ్ తల్లి చెప్తుంది. ఆళ్వారు ముందు పెట్టాడు. ఆళ్వారు 4వ ఆళ్వారు. ఆండాళ్ ఏంది 8వ ఆళ్వారు. అప్పుడున్నప్పుడు ఆళ్వార్ తర్వాతదా ఆండాళ్ పుట్టిండది. అప్పుడు ఆళ్వారు ఏం చెప్పిండారో, ఆళ్వారు చెప్పిన విషయం, ఆళ్వారు అంటే నమ్మాళ్వారు, అదే విషయం దా ఇప్పుడు ఆండాళ్ తల్లి చెప్తుంది. ఆళ్వారు ఆ ప్రకారం చెప్పినారంటే ఈ లోకమే పర్వాలేదండి. స్వామి కొంచెంసేపు ముందు మీరు చెప్పారే స్వామి, ఆళ్వారిని ఇక్కడ ఉండకూడదు, పోవాలా 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 అని చెప్పారే స్వామి అంటే చెప్పాను వాస్తవంగా. అదే ప్రకారం ఆళ్వార్ అభిప్రాయం వల్ల ఈ లోకం కూడా బాగానే ఉండాదే అని చెప్పిన అభిప్రాయం కూడా ఉండాలి. అది ఎట్లా వచ్చింది అది చూడాలి. అదిదా ఈరోజు పూర్తిగా వయ్యెత్తి వాళ్ళు కదా చూడబోతాం. స్వామి 2 రోజులు స్వామి దీనికి ముందు అదే శబ్దంగా చెప్పారు. ఇప్పుడు అదే నేను ఏం చేసేది పెరియవాచన వల్ల ఇంకా నేను కొంచెం వదిలేసి చెప్తున్నాను. అంత మాత్రం వ్యాఖ్యానం రాసి పెట్టినారు. ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఏమంటే మొదటి భాషరం పైన చెప్పాను కదా, ఈ లోకంలో ఉండను చెప్పారు కదా. ఈ లోకం ఉండని చెప్పిన తర్వాత పెరుమాళ్ ఈయన తీసుకుపోవాల్సిందనే, పూర్తిగా తీసుకుపోవాల్సిందనే 3 కారణాలు చెప్తుంది పెరుమాళ్ ఈయన తీసుకుపోకుండా ఆళ్వార్ని. ఇక్కడనే ఉండను అంటాడు. పెరుమాళ్ చెప్తారు, ఏ ఉండను చెప్తున్నావు, ఇక్కడ ఉండకూడదే, నీ ఇక్కడ పెడతాను, నిన్ను ఇక్కడ పెడతానంట. ఎందువల్ల పెట్టాడు? ఆళ్వార్ మొదట పాత్రం చెప్పిన వెంటనే ఆళ్వార్ చెప్పేసేవి కానీ నీకోసం నేను తీసుకుపోతాను అని చెప్పి తీసుకుపోయి ఉండాలి కదా. తీసుకుపోకుండా మొదట పాసరమైంది, మొదట ప్రబంధమైంది, తిరువిరుత్తమైంది, తిరువాసిరమైంది, పెరియ తిరువందాదైంది, కటా ప్రబంధమైన తిరువావిని 102 పాసరాలు అయిపోయిన తర్వాత అవావట్టు వీడు పెట్ర కురుగు షడగోపన్ అని చెప్పి తీసుకుపోయాడు. సరే తెలుస్తుంది. అటైతే ఏమే ఈయన స్టార్ట్ చేసింది ఎప్పుడు తెలుసా? 16 సంవత్సరంలో మొదట ప్రబంధం తిరువృత్తం 16 సంవత్సరంలో ఈయనకి మొదట 16 సంవత్సరాలు కన్ను మూసుకొని ఉన్నాడు. దాని తర్వాత 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మధురగవి ఆళ్వారు వచ్చి చెత్తత్తిన్వయత్తిల్ సిరియది విరందాలు ఎత్తెత్తిన రెంగే గడకని చెప్పిన తర్వాత కళ్ళు తెరిచి చూసి ఓ ప్రాణం ఉండాది, ఇది ఆళ్వార్దా, ఈయనకి బాగా జ్ఞానం ఉండాదా అని కనుక్కొని దాని తర్వాత ఈయనకి పూర్తిగా వాడిని తెలిసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాడు తిరువిరుత్తంని. 16 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఎప్పుడు పూర్తి అయింది తెలుసా? 16 సంవత్సరాలు అయింది. 4 ప్రబంధాలు పూర్తి అయ్యే దీనికి 16 సంవత్సరాలు అయింది. మనం ఏం లేదు, ఇవి 4 ప్రబంధాలు సేవించాలంటే తిరువాయిమిడి ఒక్కరోజు ఒక పత్తి పెట్టుకోండి. ఒక పత్తి అంటే 100 పాసరాలు, దారుణంగా 500 పాసరాలు సేవించవచ్చు. నిదానంగా సేవించి 500. సరే నాకు చాలా టైర్డ్గా ఉంటుందండి, 100 పాసరాలు పెట్టుకుంటే 20 రోజుల్లో పూర్తి అయిపోద్ది. అట్లయితే ఆళ్వారు 16 సంవత్సరాలు తీసుకున్నారంటే ఆయనకి సేవించని తెలవల ఒక్కొక్క అక్షరంగా తెలుసుకొని ఇది వేసుకుంటామా, ఇట్లా చేస్తామా అట్లా చేస్తామా అని చెప్పి ఆలోచించి కొన్ని మందిలో చేస్తారు కదా. ఆ ప్రకారం చేసుకున్నాడంటే అది కాదు. ఆయన ఒక్క శబ్దం పెడతాడు, అట్నే పడిపోతాడు. ఎత్తిరం ఒరలి నోడి ఇనైందిరిన్ దేంగి ఏలివే పడిపోతాడు. మూర్ఛై పడిపోయిన తర్వాత 6 నెలలు పోతుంది. మధురయ్య గారు కాసుకొని ఉంటాడు. ఏంది ఇట్లా పడిపోయాడని, ఇట్లా రాసుకోవాలని, ఈయనకి ప్రబంధం రాస్తే కదా అని చెప్పి 16 సంవత్సరాలు అయింది పూర్తి చేసేదానికి. ఇప్పుడు ఆ 16 సంవత్సరం ముందుగానే తీసుకుపోవచ్చు కదా. భగవంతుడు చెప్తారు 3 కారణాల కోసం ఆళ్వారు పెట్టాడంట. ద్రావిడ భాష చెప్తాను, నాడు తిరుంద నచ్చి పొయ్యి హామాకి ప్రబంధం తలెక్కట్ట అని చెప్తారు. అట్టయితే నాడు తిరుంద అంటే ఏమర్థంటే లోకం సుభిక్షంగా ఉండాలి కదా. లోకం సుభిక్షంగా ఉండాలంటే ఆళ్వారు పాసురం లేదంటే లోకం సుభిక్షం ఉండదంట. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, తిరువాయుమొഴി కానీ ఈ లోకంలో లేదంటే లోకం అనేది సుభిక్షం అనేది. అట్టయితే ఇప్పుడు సుభిక్షం నన్ను చెప్తారా అంటే అట్టయితే ఇప్పుడే ఈ సుభిక్షం కాదంటే ఇంకా మోసం ఉంటే ఎట్లా ఉండని చూసుకోండి.
ఆ ప్రకారం సుభిక్షం లేకుండా పోద్దంట. ఇప్పుడు లోకం సుభిక్షంగా ఉండాలంటే ఆళ్వార్ తిరుమాళ్వడి మల్లదా ఈ లోకమే సుభిక్షంగా ఉండదు. ఇది గుర్తుంచుకోవాలా స్వామి. ఇది ద్రావిడ భాషలు చేస్తున్నారు స్వామి. ఏదేదో విదేశంలో ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నారు, ఏదేదో ఉన్నారు. అదంతా బాగుండడానికి దానికి ఆళ్వార్ భాషలకి సంబంధమే లేదు స్వామి. ఇది ఏదో తమిళనాడు దేశంలో ఏదో ఒక కొషాన అది ఆ ప్రకారం కన్యాకుమారి పక్కన ఆళ్వార్ తిరిగినది. అక్కడ ఆయన కూర్చొని చెప్పాడంటే అది లోకం పూర్తిగా వస్తుందంటే ఆయన శబ్దం లోకం పూర్తిగా వస్తుంది. ఆయన ఈ శబ్దం వల్ల లోకమే సుభిక్షంగా ఉండదు. అది కథం కాదు. అందువల్ల అప్పుడు సుభిక్షంగా ఉండాలంటే ఇప్పుడు నాడు తిరుంద ఈ లోకంలో ఉండేటట్లు అందరూ తిరిగి భగవత్ విషయానికి రావాలి కదా. అందుకుదా ఆళ్వారు పొలిగ 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 పోయిట్టు వల్లు శాపం అని చెప్తారు. ఆ ప్రకారం వచ్చింది వల్ల అప్పుడు ఈ మిగతా వాళ్ళంతా బాగా తిరింది ఏమి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళకి దొరకాలంటే ఆళ్వారు పాసనం దొరకాలి కదా. అప్పుడు వాళ్ళకి దొరకాలంటే ఆళ్వారు పాసనం ఉండాలి కదా. అందులో లోకంలో ఉండే ఉజ్జీవనం కోసం ఆళ్వారిని పెట్టాడు. మొదట కారణం చెప్పాడు. దాని తర్వాత నచ్చిపోయిగై ఆగామైకి విషమైపోద్దంట. విషమైపోద్దంటే ఇప్పుడు ఆళ్వారు మొదట పాసనం పాడాడు, లేదు ఒక ప్రబంధం పాడాడు. అయిపోయిన తర్వాత వెంటనే ఆళ్వారు తీసుకుపోయాడు. కానీ ఆమె తిరువృత్తాన్ని సేవించేశాడు. సేవించిన వెంటనే ఆళ్వారు మోసానికి పోయాడు. ఆమె అయిపోయింది అనుక ఏమైపోద్ది తెలుసా? అందరూ ధనం పెట్టుకున్నారు. స్వామి తలవకుండా కూడా తిరువృత్తం సేవించబాకండి. సేవించేశారంటే ఆళ్వారు మోక్షం పోయినట్టు మీరు పోతారు. విషమైపోద్ది. విషం అంటే అది విషం తీసుకుంటే ఎట్ట ప్రాణం పోద్దో అదే ప్రకారం ఈ తిరువృత్తం సేవించారంటే ఏమైపోతుంది? ఆళ్వారు పాసని సేవించారంటే వెంటనే మీ ప్రాణం పోద్ది. మోక్షం పోతారు కదా. మోక్షం పోవాలంటే ప్రాణం పోవాలి కదా. ప్రాణం పోతే కదా ఏంటి ఈ శరీరం వదలాలి కదా, ఆత్మ వదలాలి కదా. అందువల్ల అయిపోద్ది. అందువల్ల మీరు ఎవరు సేవించబాకండి అని జనాలకు వచ్చేసేది కదా. అప్పుడు ఏమండి తిరువృత్తం సేవించి 16 సంవత్సరాలు ఉండాలి. ఉండిన తర్వాత అప్పుడు ఆళ్వారు మోక్షానికి పోయంటే స్వామి దీని వల్లంతా పోలేదు, భగవంతు అనుగ్రహం వల్ల పోయాడు అని చెప్పి అభిప్రాయం వస్తుంది కదా. సేవించిన వెంటనే పోయాడు అనుకోండి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు ఎవరికి ఆ ఇంజక్షన్ అంతా వేస్తూ ఉంటారు కదా. ఏదో ఆయనకి రేపు పోవాలని టైం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత సరిగ్గా అప్పుడు పోయి ఇంజక్షన్ వేసుకొని వచ్చేసాడు. వెంటనే రేపు పోయాడు. ఏమనుకుంటారు? దానివల్ల పోయాడండి చెప్తారా లేదా? దానివల్ల కాదు, ఈయనకి టైం అది అయిపోయింది. అదే ప్రకారం ఆళ్వారు ఈ పాసులను సేవించిన వెంటనే మోక్షమేడు స్వామి సూసైడ్ బా అటైతేనే ఇది ఇట్టని ఒక ప్రాపగండా వేరే వచ్చేసింది. కొన్ని మందులు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అయితే మీరు చెప్పకూడదు అయినా కూడా చెప్పేస్తాను మీద. 10వ పత్తు 9వ திருவாய்மொழி சூழ்விசும் பனிமுகில் சூரியம் முடக்கின ஆழ்கடல் அலைதை கையெடுத்தாடின ఏழ்బొழிலும் వలమేంది ఎన్నప్పన్ வாழ்வுகள் నారణం తమరే కండు వందే గోష్ఠిలో సేవిస్తూ ఉంటారు. ఈ ఈ ఈ పాసనం వచ్చినప్పుడు లేచిపోతారు కొన్ని మందిలు. ఇప్పుడు లేదు, అయితే ముందు కాలంలో ఉండింది. ఎందువల్లంటే అది సేవిస్తే మోక్షం అంట. నేను ఇంకా ఒక 20-30 సంవత్సరాలు ఇక్కడ ఉండాలనుకుంటాను అని చెప్పి లేచిపోతారు. అట్లయితే వాళ్ళకే తెలుస్తుంది కదా. అట్లంతా మోక్షం అంతా వెంటనే పెరుమాలంతా ఇవ్వపోయింది. ఆళ్వారికే 16 సంవత్సరాలు అయిందంటే మనకంతా ఎంత పాపాలు ఉండదు, సామాన్య విషయం అంటే అదంతా తొలగాల కదా. ఇప్పుడు మనం సూచ్యము సంచిత కర్మ ప్రారంధ కర్మ 6 వార్తల దేహావసానే ముక్తి శాస్త్ర పూర్తిగా చూసిందాము. ఎంతంత పాపాలు ఎట్లట్ట తొలగిస్తాడు, ఎట్లట్ట పోంగొడతాడు అనేది అన్ని కార్యాలు చేయాలి. అందువల్ల అంత క్షేమం కాదు. అయితే జనాలు ఏమనుకుంటారు, ఓ ఇది సేవిస్తే పోతానండి అని చెప్పి విషమండి అంటారు కదా. దానివల్ల ఆళ్వారిని ఇక్కడ పెట్టాడు. ఇది రెండో కారణం. మూడోది నాడు తిరుంద నచ్చిపోయిగయామకి ప్రబంధం తలెక్కట్ట. ఈ ప్రబంధం పూర్తి కావాలి కదా. ప్రబంధం పూర్తి కావాలంటే ఏం చేయాలా? మొదట పాసరంలో ఏం చెప్పడం కరవిసంబు ఎరివలి ఇది వచ్చి మొదట తిరువామిడి మొదట పత్తు మొదట తిరువామిడి ఉయ్యర్వర ఉయ్యర్నలో దాంట్లో 11వ పాసనం కరవిసం ఎరివలి నీర్நிலைமை விவசை வரணவில் திரள்வழி அலிபொறையா நின்ற பரணடி மேல் குறுகூர் ஷடகோபன்சுள் நிறநிறையாயிரத்தி விபத்தமிடையே வரவிசம் பெறுவரி நீர் வரணவில் அலிபொறையா பரணி மேல் குறுகூர் ஷடகோபன் 1010 నిరనిరై 1010 అంటే 1000 అంటే 1000 పాసురాలు. 1000 పాసురంలో 1000 అంటే 1000 పాసురాలు. 1000 పాసురంలో ఇది ఒక 10 పాసురం చెప్పాడు. అప్పుడు 1000 పాసురంలో ఇది ఒక 10 పాసురాన్ని 11వ పాసురంలో చెప్పిండాడు ఆళ్వారు. బాగా మీరు ఇంట్లో చూడండి, పుస్తకం ఇచ్చి చూడండి. ఆ కరబిసం బెరివరి నీర్ నిలమేసై వరణవెల్ తిరల్వలి అరిపరయా నిండ పరణడి మేల్
కురుగూర్ షడగోపంతులు నిరనరై ఆయిరత్తు ఇప్పత్తం బీడే అని చెప్పిన. అప్పుడు ఆయిరత్తి ఇప్పత్తునప్పుడు 1000 అంటే 1000 పాసురాలు, 1000 పాసురాల్లో ఇది ఒక 10 పాసురాలని 11 పాసురం చెప్తారు. అప్పుడు మిగతా 990 పాసురాలు సేవించాలి కదా. మొదట ఈయన ప్రతిజ్ఞ చేశాడు, 1000 పాసురాలు సేవిస్తా అని చెప్పి మొదట 11 పాసురాన్ని ప్రతిజ్ఞ చేశాడు. 11 పాసురాల ప్రతిజ్ఞ చేసేసి నన్ను మోక్షం తీసుకోబోని చెప్పేసి అంటే మిగతా 990 పాసురాలు ఎవరు సేవించేది? అందువల్ల ఇతను పెట్టేశాడు. అప్పుడు 3 కారణాలు. ఒకటి, ఈ లోకంలో ఉండేటోళ్ళు సుభిక్షంగా ఉండాల, అది మొదలు. లోకంలో ఉండేటోళ్ళు అందరూ మారాల, భగవద్గీత జ్ఞానం ఉండాల దానికోసం. రెండోది, విషపరిచయ స్వామి ఇది సేవించడం వెంటనే మోక్షం పోతారు, అందువల్ల ఇక్కడ పెట్టాడు. మూడోది, ప్రబంధం తలకెట్ట. ఈ 3 ప్రకారం. అందువల్ల ఈ ప్రతిజ్ఞ చేసిన దాని వల్ల ఆళ్వారు ఏం చెప్పాడు, ఇందువల్ల ఆళ్వారిని ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆళ్వారు మనం ఏమనుకుంటామా, స్వామి మాకంట మోక్షం ఇవ్వాలంటే వెంటనే ఇవ్వడు, ఎందుకంటే మాకు ప్రారంధ కర్మ సంచిత కర్మ మొదలైన పోయింది. ఇది మనం 6 వార్తలు చూసినాం. మొదట పోయింది, మనం ఎప్పుడు శరణాగతి చేసామో అప్పుడు సంచిత కర్మ పోద్ది. ప్రారంధ కర్మ ఉంటుంది కదా, అది అనుభవించిన తర్వాత నాకు మోక్షం ఇస్తాడు. అదే ప్రకారం ఆళ్వారికి ప్రారంధ కర్మ ఉండాలి. అందువల్ల భగవంతుడు 16 సంవత్సరాల ప్రారంధ కర్మ తొలగించాలని కోసం 16 సంవత్సరాల ఆళ్వారిని పెట్టించాడంటే కాదు. ఆళ్వార్ అవతారమే కర్మ ద్వారా కాదు, ఇచ్చా ద్వారా. అది మొదలు మనం తెలుసుకోవాలి. మనమంతా కర్మ ద్వారా ఈ శరీరం తీసుకున్నాము. ఆళ్వార్ శరీరం తీసుకుంది కర్మ ద్వారా కాదు, నిత్య సూర్యుగా ఆళ్వారుగా వచ్చి అవతారం చేసినాడు. ఆయన కర్మనే లేదు, ఆయన ఇచ్చాదరు. ఒక నిత్య సూర్యుని సేనమదిరాన్ని చూసి నువ్వు పోయి ఆళ్వారుగా అవతారం చేయించి పంపించాడు. కానీ మనం అనుకున్నట్టు ఓ నాకు కర్మ ఉన్నట్టు ఆళ్వాർക്ക് కర్మ ఉన్నది, అందువల్ల ఆళ్వా కర్మ తొలగాలని చెప్పి ఈ 16 సంవత్సరాలు పెట్టి కాదు. నాడు తిరుందే ఈ లోకంలో ఉండేటోళ్ళు శిభిక్షంగా ఉండాలా, నచ్చిపోయి ఆ ద్వేషపరీక్ష ఉండకూడదు. ఓ ఈ బాసురం చేయించారంటే వెంటనే మోక్షం పోతున్నారు, అందువల్ల చేయించబాకండి అని చెప్పేదాని కోసం కాదు. మూడోది, ప్రబంధం తలెక్కట. ఈ ప్రబంధం పూర్తి కావాలా అని చెప్పాడు. ఈ 3 కారణం చెప్పారు. అప్పుడు ఆళ్వారు మోక్షం పోయేటంటే ఎవరు స్వామి ఉంటాడు? అయితే ప్రతి సంవత్సరం ఏం చేస్తాను తెలిసిన, ఆయన మోక్షం పోయిన తర్వాత మళ్ళీ మనం పిలుస్తాం ఆయన్ని. ఆళ్వారై తందరుల వేణు ప్రార్థిస్తారు. అర్చక స్వామి ద్వారా ప్రార్థించిన తర్వాత ఇది ఎప్పుడు జరిగింది చూసిన, పగల్పత్తు రాపత్తు మీరు మీ ఊర్లో జరిగితే అవశ్యం సేవించాలి, లేదంటే శ్రీరంగం వస్తే సేవించవచ్చు. ఇక్కడ తమిళనాడులో మిగతా దేవశాసనం వచ్చే ఆళ్వారు మోక్షం తిరువడి తొడలంటారు. అట్లా ఎట్లంటే ఆళ్వారు మోక్షాన్ని తీసుకుపోతారు. రాపత్తు ఉత్సవం 10వ రోజు. ఆ 10వ రోజు ఆళ్వారు మోక్షాన్ని తీసుకుపోతాడు. ఆళ్వారు విగ్రహాన్ని తీసుకుపోయి పెరుమాళ్ తిరువడిలకు తీసుకుపోయి సమర్పించేస్తారు. సమర్పించిన తర్వాత ఏమైపోతుంటే మళ్ళీ ఇక్కడ ఉండే స్వాములందరూ అడుగుతారు, ఆళ్వారు పోయారంటే మాకేముండదు, మాకేం తెలియదు. ఎప్పుడైనా చూసినాం లోకం సుభిక్షంగా ఉన్నట్టు ఆళ్వారు ఉండాలి కదా. అప్పుడు ఆళ్వారు మళ్ళీ ప్రార్థిస్తారు. అర్చక ద్వారా ఏంది పెరుమాళ దగ్గర ప్రార్థిస్తారు. ఆళ్వారు మళ్ళీ నాకు తిప్పియండి ఇవన్నీ తిప్పిచ్చేస్తారు. తిప్పించిన తర్వాత ఓహో ఆళ్వారు దొరికేశ్వరు తిరువాళ్వారు ఇంక సేవించడం ఎందుకోసం చెప్తారంటే ఆ ప్రకారం జరుగుతుంది కదా. అందువల్ల ఇప్పుడు ఈ ప్రకారం అయిపోయింది. ఇప్పుడు ఆళ్వార్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆళ్వారు ఈ లోకంలో ఉండకూడదు అని చెప్తున్నారు స్వామి. అయితే మీరు ఇప్పుడు ఎత్తుకుంది ఏమెత్తుకుంది, ఈ లోకం ఆళ్వారు బాగుండాలి అని చెప్తున్నారు కానీ ఆ ప్రకారం ఇక్కడ రాలేదంటే అది అప్పుడు చెప్పిపోతాం. ఏం చెప్పిపోతానంటే, ఇప్పుడు ఆళ్వారు అడిగాడు కదా, ఇప్పుడు ఆయన తీసుకుపోవాలంటే ఆయన ప్రతి ఒక్కసారి ఇంకనే ఇక్కడ ఉండను అని చెప్తాడు. పెరుమాళ్ ఎంత చేస్తాడు, మనకి ఇదంతా తెలవదు. మనం ఏమనుకుంటామా, ఏదో వచ్చారండి చేశారండి పోయారని అనుకుంటాము. అట్లా కాదు. ఆయన నన్ను ఇక్కడ వెటబాగా తీసుకుపోయి అరస్తా ఉంటాడు. ఆయన ఇప్పుడు పిల్లలంతా మనం ఎక్కడన్నా తీసుకుపోయామనుకోండి, చిన్న పిల్లలు ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఎగ్జిబిషన్ తీసుకుపోయామనుకోండి, తీసుకుపోయామంటే ఇతను చాలా పేదోడు, డబ్బులు ఏం లేదు, ఏదో పిల్లలకు హాయిగా చూడాలా ఏదో చేయాలని చెప్పి తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉండే ప్రతి ఒక్క వస్తువుని పిల్లలు అడుగుతూ ఉంటుంది. సరే తీసియాలంటే ఇంత డబ్బులు ఉండాలి కదా. అది వస్తువు ఎట్లా పెద్ద గొప్పైన వస్తువు, 200 రూపాయలు 300 రూపాయలు, ఈయన దగ్గర 10 రూపాయలకే ఇంక లేదు. అట్లా ఉన్నప్పుడు 200 300 రూపాయలు ఆ వస్తువుని అడిగితే ఎలా తీస్తాడు ఈ తండ్రి, ఏం చేసేది అని చెప్పి ఈ వస్తువు అడుగుతా ఉంటాడు. ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తారు తండ్రి, ఇదిగో అక్కడ చూడు రంగులు రాట్లా అంత బాగా పోతుంది, చూడు ఐజుడు అని చెప్పి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఏమవుతుందంటే ఈ అబ్బాయి ఈ పిల్లలు ఏం చేస్తారంటే, అవును
చాలా బాగా తిరుగుతుంది, చాలా బాగా తిరుగుతుంది అని చెప్పి అది చూస్తూ ఉంటారు. అదే ప్రకారం ఆళ్వారు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ పిల్లలు అడిగినట్టు భగవంతుడి దగ్గర ఓ నాకు మోక్షం ఇన్నింటనిమై ఇనియా ఇంకనే ఇక్కడ ఉండను, ఇంకనే కొడను, ఇంకనే కొడను, ఉండను ఉండను అడుగుతారు. ఉండను ఉండను అడిగిన తర్వాత పెరుమాళ్ళు ఏం చేస్తాడు, ఏంది ఈయన ఈ ప్రకారం చెప్తున్నాడు, ఈయన పెట్టుకొని 1102 పాసరాలు నేను తీసుకోవాలనే, అప్పుడు కదా లోపల సుభిక్షంగా ఉంటుంది. ఈయన ఇప్పుడు పోవాలంటే నీకు ఇచ్చేసినంటే మిగతా ఎవరు చేసేది, నా వల్ల చేయ భగవంతుడి వల్ల చేయను కాదు. ఆళ్వారుకున్న సామర్థ్యం భగవంతుడికి ఉంటుందంటే లేనే లేదు. ఆయన వచ్చి అవతారం చేసాడు, ఎన్ని మందిలో వచ్చాడు. కృష్ణుడు పొయ్యేటప్పుడు ఒక్కడన్నా పొయ్యాడా? ఎవరన్నా ఒక్కరు. సఖాగా ఉన్నాడు, ఆత్మ సఖ అర్జునుడు. అతన్నా మోక్షానికి పోయాడంటే లేదు. అతను మోక్షం పోయాడు. అప్పుడు భగవత్ సంబంధం వల్ల కాదు, కేశవంతమర్ కీழ்மேல் எமரை எதிர்பிறப்பும் மாசதி எதிர்பெட்டு நம்முடைய வாழ்வு வாய்க்கின்றவா ஈசனன் கருமாணிக்கம் என் செங்கோல கண்ணன் విన్నోర్ నాయకన్ ఆళ్వార్ ఆశ్మ కేశవంతమర్. అట్లాంటి ఆళ్వార్ తిరుడి సంబంధం. అందువల్ల ఆద్యస్తన కులపతే వకులాభిరామం శ్రీమత్ తథంక్రియకులం ప్రణమామి మూర్తన నిత్యం మనం చెప్తున్నామంటే ఆళ్వార్ తిరుడి సంబంధం ప్రధానం. అందువల్ల ఆళ్వార్ ఏం చేశాడు, వీడు తిరువడి సంబంధం పెట్టుకుంటారని నేను షటారిగా వచ్చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి భగవత్ సంబంధం ఏర్పాటు చేస్తారు. ఎందుకోసం చెప్తానంటే, ఇప్పుడు ఈ ప్రకారం ఆళ్వార్ అడుగుతాడు, నాకు తీసుకోపోను ఓ అరస్తాడు పెరుమాళ దగ్గర. అప్పుడు పెరుమాళ్ ఏం చేస్తారు, ఈ పిల్లలకి ఏం చేసాడు ఈ తండ్రి, ఎగ్జిబిషన్ తీసుకుపోయినప్పుడు 300 400 ఆ వస్తువుని అడిగితే అదిగో రంగులు అట్లా చూడుంటే ఇతనికి డైవర్షన్ అయిపోతుంది. ఏం డైవర్షన్ అయిపోతుంది, అవును చాలా బాగా తిరుగుతుంది, చాలా పైకి పోతుంది కింద వస్తుంది, పైకి పోతుంది కింద వస్తుంది అని చెప్పి ఈ పిల్లలు ఏం చేస్తారు, అక్కడ చూస్తారు కదా. చూసిన వెంటనే ఇదేమవుతుంది, ఈ ఈ వస్తువు 300 రూపాయల పట్టడం అనేది డైవర్షన్ పోతుంది. పోయిన వెంటనే ఏమైపోయిందంటే అదే ప్రకారం ఆళ్వారిని ఇక్కడ ఉండను అని చెప్పిన వెంటనే అడివి ఎందుకోసం నువ్వు అక్కడ పోవాలంటారు, ఇదో నా దగ్గర నేను తిరుక్కోవడం వస్తాను, ఈ కుంభకోణం వస్తాను, ఆరాముది నాకు పేరు, నేను ఎంత బాగా వేం చేసినాను, వచ్చి సేవిస్తు దగ్గర అని చెప్పి ఆ దివ్యదేశం చూపిస్తాడు. దివ్యదేశం చూపించిన ఆరాముదే హడియేనుడలం హిన్బాల్ అన్బాయే నీరా. ఇదంతా ఎందుకు చెప్పాల, మన కోసం ఆళ్వార్లు ఫస్ట్గా పెట్టాడు పెరుమాళ్ళు. ఇది ప్రియవాచంద్రుడు చెప్తున్నాడు, అబ్బిలే చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నా మన ఇంటికి ఎవరో చేశారు, ఇంట్లో ఉన్న రాత్రి భోజనం పెట్టాను, 4 పిల్లలకు భోజనం చేసేసారు. అయితే అప్పుడుదా అతిథిని బంధువులు వచ్చేసారు, ఎవరో అతిథి వచ్చేసారు. అతిథి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి కదా, వాళ్ళకి భోజనం పిల్లలకి ఏం చేయాలా, ఇంకా లేదు కదా, ఏం చేయాలా, పిల్లలకు ఫస్ట్ చేసి వచ్చిన అతిథులకి భోజనం పెడతాడు. అదే ప్రకారం ఆయన పిల్లదా ఎవరు ఆళ్వారు, మన అతిథులకు భోజనం పెట్టాలని చెప్పి ఆళ్వారికి మోక్షం ఇచ్చే ఒక ప్రసాదాన్ని ఇవ్వకుండా ఫస్ట్ వేశాడు. ఇదా నిజం, ఇది మనం పూర్తిగా తెలుసుకోవాలా. అది తెలుసుకోకుండా ఏదో తిరువామిడి ఏదో ఆళ్వారు చేసాడు కాదు, ఎంత శ్రమ పడ్డాడో ఆళ్వారు కానీ పెరుమాళ్ళు కానీ అది తెలుసుకోవాలా. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అక్కడి నుంచి చూసినప్పుడు ఈయన రంగరాట్నం చూపించాడు కదా, అదే ప్రకారం ఏమవుతుంది, సేవించు ఆరామదే తిరుక్కుడందులు ఆరామదంగా ఉండడం. వెంటనే ఏమవుతుంది, ఆళ్వారు మర్చిపోతాడు. ఎట్లా, ఈ పిల్లలు ఆ 300 వస్తువుని కావాలా అడిగినప్పుడు ఆ రంగరాజం చూసేప్పుడు ఈ 300 వస్తువులు మర్చిపోయాడు కదా. అదే పేరు మర్చిపోయి ఎంత బాగుంటుంది ఆ తిరుక్కుడంది ఆరామదని, నేను ఎట్లా అంత బాగుంటుంది అనుభవిస్తా ఉంటాడు. ఇది యథా ప్రకారం ఈ పిల్లలు రంగరాట్నం అనుభవిస్తారు కదా, 10 నిమిషాలు అనుభవిస్తారు అంతే. దాని తర్వాత అనుభవించరు. దాని తర్వాత మళ్ళీ నాకు ఆ వస్తువు కావాలా, 300 వస్తువు కావాలి, 300 చెప్పరు, ఆ వస్తువు కావాలా మళ్ళీ పిల్లలు అడుగుతారు. పిల్లలు అనుకుంటే ఈ పక్క చూడు, ఈ పక్క ఇంకోటి చూడు, ఈ పక్క ఇట్ట పక్క చుట్టా ఉండే చూడు, ఎంత బాగుండా చూడు, ఇంకోటి చూపిస్తాడు. మళ్ళీ ఈయన 10 నిమిషాలు దీన్ని ఈ పాత్ర అనుభవించిన తర్వాత మళ్ళీ ఆళ్వార్ ఇంకనే ఉండను నన్ను వెంటనే తీసుకోపో అని అరుస్తాడు. అరిచినవంటే ఎందుకు ఆళ్వారు అరుస్తున్నావు, ఇది ఎందుకు నువ్వు అరుస్తున్నావు, నన్ను నీ కన్నునే వానమామల్లో ఉంటానే, వానమామలో 140 బిలియన్ 160 బిలియన్
ஆகிலும் இனி உன்னை விட்டொன்றும் ஆற்றகிற்கின்றேன் அரவினனை அம்மானே சேற்றுத்தாமரை சென்னலோடு மலர் ஸ்ரீவர மங்கள నగర్ వీటిరుంద ఎందాల్ ఉనక్కు మెరగయల్లేనంటే అట్లాంటి వానమామల దివ్యదేశంలో ఎంత వైభవంగానే ఉండను, వచ్చి సేవించొచ్చే, ఎట్లా ఉండను, సేవించు అంటాడు. అక్కడ వచ్చి సేవిస్తాడు. ఇదే ప్రకారం ఇట్లదా తిప్పి 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 1102 పాసురాలు ఆళ్వార్ దగ్గర తీసుకున్నాడు పెరుమాళ్. ఆళ్వార్ని ఏమార్చి తీసుకున్నాడు పెరుమాళ్. ఇదిదా నిజం. ఏమార్చాడు. ఎట్లా ఈ పిల్లల్ని ఏమార్చి ఈ తండ్రి ఏం చేశాడు, ఇదో రంగరాట్లం చూడు, ఈ పక్క ఇక్కడ చూడు, ఆ పక్క అక్కడ చూడు అని చెప్పి ఏంటి ఇంత డబ్బు లేదు, అక్కడ డబ్బు లేదని తివ్వలేదు, ఇక్కడ ఈయనకి డబ్బు లేదని తివ్వలేదు. ఇదా ఆ ప్రకారం పెరుమాళ్ కాదు, మన వల్ల ఇన్ని ఆళ్వార్ను వదిలేసామంటే ఈ లోపంలో ఉండేటోళ్ళు ఎట్లా ఆళ్వార్ పాసరం దొరికితే కదా వాళ్ళు సుభిక్షంగా ఉండేదానికి. ఆళ్వార్ పాసరం లేదంటే లోక సుభిక్షం పోద్దే అని కోసం మన కోసం ఇది చేశాడు. అద్దా ఆళ్వార్ను పస్తి వేసి మనకి ఇందులు పెట్టారు. మనకి ఇంది పెట్టేదాని కోసం ఎవరికి ఆళ్వార్ పత్తి చేశాడు. అప్పుడు ఈ ప్రకారం చేశాడు కదా. ఈ ప్రకారం ఒక్కో ప్రతి పాసరం అయితే ఆళ్వార్ బాగా పట్టుకున్నాడు. ఈ ప్రకారం యామారిస్తానని తెలిసిపోయిన తర్వాత ఇంకా నన్ను యామారుస్తున్నావు తెలుసుకున్నాడు. పిల్లలు కొంతమంది 2 సార్లు 3 సార్లు చేస్తారు, రంగరాట్నం ఇది అది చూపిస్తా ఉంటాడు. అదంతా కాదు, నాకు తెలిసిపోయింది, నువ్వు కావాలనే చేస్తున్నావు, నాకు అది కావాలి అని చెప్పి అది ఒక పరద్రంగా అడుగుతా ఉంటారు కదా. ఆళ్వారు అదే ప్రకారం అడిగేశాడు, నాకు అది తప్పకుండా కావాలా అని అంటాడు. తప్పకుండా కావాలన్నప్పుడు ఏమైపోయిందంటే సరే ఇది ఇట్లా ఉండాది అని చెప్పి పెరుమాళ్ ఏం చేశాడు, ఇంకే ఈయన సమాలించనోదు, ఇంకేం చెయ్యాలి ఆళ్వే, ఇప్పుడు నేను వచ్చి నువ్వు అడిగినట్టు పాతలాగా చేయను, నీ కోసం ఒక స్థానం పెట్టుకున్నాను, నువ్వు నేను వేరెవరు ఉండరు, ఆ స్థానానికి రా, అక్కడ వచ్చేసావంటే నువ్వు నన్ను అనుభవించవచ్చు, నేను నిన్ను అనుభవించవచ్చు, పూర్తిగా ఉండొచ్చు, ఆ ప్రకారం రావున్నాడు. అట్లా ఇంతవరకు నువ్వు చెప్పిన మాట కన్నా ఈ మాట కొంచెం బాగుండదే. పెరుమాళ్ళు వచ్చి ఆళ్వార్ని ఎట్లా మార్చాలని మారుస్తా ఉంటాడు, ఏ ప్రకారం చెయ్యాలని. అంటే కృష్ణుడు కదా, ఎంత అయితే దానికన్నా సామర్థ్యం ఆళ్వార్కి. అంటే ఆయన ఇచ్చిన జ్ఞానం వల్లనే ఆయన తీసుకొస్తాడు. అందువల్ల అట్లాంటిది ఉండదా, ఈ లోకంలో ఉండదా, ఆ లోకంలో పూర్తిగా ఉండదు. ఎందుకు లేచి చెప్తున్నావు, పూర్తిగా ఉండదు. అది ఎక్కడ నడతాడు, అదిదా తిరుమల. ఇది త్రివేంకటమలయాన్. ఆ తిరుమలకి వచ్చేవంటే ఎవరు లేదు, నువ్వు నేనే. స్వామి ఇది కొంచెం జాగ్రత్తగా చెప్పండి, నువ్వు నేనా, జరగండి అని ఒక శబ్దం ఒకటి తెలుసా మీకు ఉంటాడు. అది ఇప్పుడండి. ఆళ్వార్ అనేది 5000 సంవత్సరం ముందు అప్పుడు ఎవరు ఉంటారు, ఎవరే లేదు. అప్పుడు ఆళ్వారు ఉంటారు, పెరుమాళ్ ఉంటారు, అంతేగాని. అందువల్ల నువ్వు నేనే ఉండాను, రండి నా కైంకర్యం చేస్తా ఉండు, కైంకర్యం చేస్తా ఉండు, నేను ఆనందంగా అది కైంకర్యం తీసుకుంటా ఉంటాను అంటాడు. ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్పాడు, నువ్వు ఈ ప్రకారం నువ్వు 2-3 దివ్యదేశం చెప్పి నన్ను ఏమార్చేసావు, అయితే ఇప్పుడు నువ్వు అక్కడ వస్తే ఆనందంగా నువ్వు నేను కైంకర్యం చేస్తామని చెప్తున్నావే, అట్లా కాదే. ఇక్కడ ఉంటే శాశ్వతమైన కైంకర్యం లేదే. శాశ్వతమైన కైంకర్యం కావాలంటే శ్రీవైకుంఠం పోవాలని అందరూ చెప్తున్నారు, నిత్యమైన కైంకర్యం. ఇక్కడ నిత్యమైన కైంకర్యం లేదే, అక్కడదైనా పోవాలా అనుకుంటారు. అందువలన నిత్యశూరులంతా అక్కడ పూర్తిగా ఉండరు, అక్కడదైనా తిరగాల. అక్కడ రెండోది, ఇక్కడ ఈ శరీరం ఇది ప్రాకృతమైన శరీరం, ఈ శరీరానికి దాహం ఎత్తద్ది, ఈ శరీరానికి అదే పరగా దాహం దప్పిక ఉంటుంది, ఆకలి ఎత్తద్ది, దాని తర్వాత చెమట పోస్తుంది, టైర్డ్నెస్ అయిపోద్ది, ఏదేదో ఈ శరీరం ఉంటుంది. అదే అక్కడ పోయేమంటే విరజానదిలో తీర్థవాడిన తర్వాత అప్రాకృతమైన తిరిమేని దొరుకుతుంది. అప్రాకృతమైన తిరిమేని దొరికిన తర్వాత ఏమవుతుందంటే నాకు ఈ శరీరానికి టైర్డ్నెస్ లేదు, దాహం దప్పిక లేదు, ఆకలి లేదు, ఏం లేదు, పూర్ణమైన కైంకర్యం చేయొచ్చు కదా. అందువల్ల నేను అక్కడ కైంకర్యం చెయ్యాలని అనుకున్నాను, నువ్వేమి ఇక్కడ తిరుమలకి తీసుకువచ్చేవు. ఇప్పుడు తిరుమలకి ఎంత వైభవం చూడండి, కడా అస్త్రంగా పెరుమాళ్ ఇదే పెట్టుకున్నా, తిరుమలని పెట్టుకున్నా, అందుకేదా తిరుమలకి అంత వైభవం. మనమేమో తిరుమల అప్పనికి సామాన్య వైభవం కదా, ఆళ్వార్ సంబంధం వల్ల తిరుమలకి వైభవం. ఇద్దా నిజం. ఆళ్వార్ సంబంధం ఉండేదాని వల్లదా తిరుమలకి వైభవం. ఆళ్వార్ సంబంధం లేదంటే ఇంత వైభవం ఉంటేనే ఉండదు. అందువల్ల అప్పుడు ఇంత వైభవం వస్తుందే స్వామి, అందువల్ల అక్కడ శ్రీవైకుంఠం పోవాలా, ఇక్కడ ఉండాలంటే ఎందుకోసం అంటే ఇక్కడ శాశ్వతం లేదే. నాకు రాత్రి అయితే నిద్ర వస్తుంది, మిగతా వస్తుంది, ఏదో అయిపోద్ది కదా. అందువల్ల అక్కడదనే చూద్దాం అంటే నిత్యశూరులో పూర్తిగా అనుభవిస్తున్నారు కదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత పెరుమాళ్ చెప్పాడు, ఏం చెప్పాడంటే
ఇప్పుడు కైంకర్యం కావాలా, నీకు శ్రీవైకుంఠం పోవాలని అడిగాడు. ఏది ఒకటి పగదించాలంటే ఇట్లా మాట్లాడుతుందా? నీకు కైంకర్యం కావాలన్నా శ్రీవైకుంఠం పోవాలని అడిగాడు. ఇప్పుడు ఆళ్వారు ఈ ప్రకారం ఆ పెరుమాళ్ళకి ఆళ్వార్లకి మాటలు ఉండదే. ఒక్కొక్క ఒక్కొక్క తిరువాయుడికి లింక్ వస్తుంది కదా. మొదటి తిరువాయుడి మొత్తం 100 తిరువాయుడి. 100 తిరువాయుడి ఒక్కొక్క లింకులను పెరుమాళ్ ఆళ్వార్ సంవాదం వాళ్ళ మాటలు ఉంటదే. ఆనందం అంటే ఆనందం. అదే మా స్వామి అర్థం చెప్తారు. శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా ఏమంటే ఈ తిరువాయుడిదా కావాలి, వేరే ఏం వద్దు. వేరే ఏం వద్దా అంటే వద్దనే వద్దు, వద్దనే వద్దు అని అంటారు. ఎందుకంటే లే వద్దనే వద్దు స్వామి, అక్కడ పోయిన ఆ పెరుమాళ్ ఇద్దా అడగతాడు, ఇదేదో అడగబోతాడు. అందుదా వేదాంత దేశికైన పెద్ద ఆయన ఆగస్త్యమం అనాది అంటాడు. అక్కడ పూర్తిగా ఆ ద్రావిడ భాషలోనే పూర్తి ఆడ ఉండాది అంటాడు. ఎందుకు ఆయన సర్వతంత్ర స్వతంత్రం అన్ని తెలిసిన ఆయన, ఆయనే చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు పెరుమాళ్ అడుగుతున్నాడు, నీకు కైంకర్యం కావాలన్నా శ్రీవైకుంఠం పోవాలన్నా అడిగాడు. ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్పాలి? కైంకర్యం కావాలని చెప్తే ఇక్కడ ఉండాల, శ్రీవైకుంఠం పోవాలని చెప్తే కైంకర్యం దొరుకునా అని తలవదు. ఏమంటే మనకి ఏది ప్రధానం అంటే శ్రీవైకుంఠం పొయ్యేది ముఖ్యం కాదు. ఇప్పుడే చెప్పేస్తాను. ఈ ప్రాణం, ఈ శరీరం వదిలేది మోక్షం కాదు. బాగా తెలుసుకోండి. కొంతమంది శరీరం కొన్ని సంప్రదాయం ఉండదు. ఈ శరీరం వదిలితేనే మోక్షం అండి అంటారు. శరీరం వదిలేది మోక్షం కాదు. సరే, శరీరం వదిలేసిన ఆత్మ బయట వచ్చేసింది, అర్చరాది మార్గంలో పోతుంది కదా. అర్చరాది మార్గంలో పోయేది అది మోక్షం అంటే అది మోక్షం కాదు. అర్చరాది మార్గంలో పోయేది మోక్షం కాదు. సరే, పోయిన తర్వాత 12 లోకాలు దాటి పోయిన తర్వాత నేరుగా విరజల తీర్థం ఆడాను. విరజా నదిని, ఆ పెద్ద నది ఉంటది. ఆ నదిదా నిత్య విభూది నీలాభిభూతికి మధ్యలో ఉండేది. అటైతే ఆ నది వచ్చేసామంటే ఈ పక్క వస్తే లీలావిభూతి, ఆ పక్క పోతే నిత్య విభూతి. అట్లా ఆ నదిలో తీర్థం ఆడిన తర్వాత అక్కడి నుంచి మనకి ఒక త్రిమేని దొరుకుతుంది. అప్రాకృతమైన త్రిమేని, ఇది ప్రాకృతం పంచభౌతికమైన త్రిమేని. పృథివీ అప్పు తేజస్ వాయు ఆకాశం అని పంచభౌతికమైన త్రిమేని. ఈ త్రిమేనిగా శరీరం, ఆ శరీరం. అక్కడైతే అప్రాకృతమైన త్రిమేని దొరుకుతుంది. ఆ త్రిమేని దొరికితే అది మోక్షం అంటే అది మోక్షం కాదు. అక్కడి నుంచి నేర శ్రీవైకుంఠం లోపల పోతున్నాను. అమానవ కరస్పరం పడి ఇదంతా అర్చరాదిలో చూడబోతాము. అప్పుడు లోపల శ్రీవైకుంఠం లోపల పోయేది మోక్షం అంటే మోక్షం కాదు. లోపల పోయిన తర్వాత అక్కడ ఉండే ప్రాకారాలు మండపాలు అన్ని ప్రదక్షిణ చేస్తాను. ప్రదక్షిణ చేసేది మోక్షం అంటే మోక్షం కాదు. సరే, పెరుమాళ్ అట్లాంటి ఆ పర్యంకం, ఆదిశేష పర్యంకం, ఆ ధర్మాది పీఠంని పేరు, ఆ ధర్మాది పీఠం ప్రదక్షిణ చేస్తానే అది మోక్షం అంటే అది మోక్షం కాదు. ఆ తర్వాత ఆ ఆదిశేష పర్యంకమైన నా కాలు పెట్టి ఎక్కి నేరుగా పెరుమాళ్ తొడ మీద కూర్చుంటాను. త్వర మీద కూర్చునేది మోక్షం అంటే కాదు. దాని తర్వాత పెరుమాళ్ అడగతాడు, ఏమడగతాడు? కోశి ఎవరు అని అంటాడు. అహం బ్రహ్మాస్మి, నేను నీకు శరీరం చెప్తాను. ఆ శరీరం చెప్పిన మాట, ఆ మాటకు మోక్షం అంటే కాదు. దాని తర్వాత కింద వచ్చి వాడి ప్రీతి చూసి, వాడి ఆనందం చూసి, అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం చేసేదా మోక్షం. అటైతే మోక్షానందం అంటే ఏంటి? కైంకర్యం చేసేది మోక్షం వచ్చేసింది. ఇప్పుడు పెరుమాళ్ ఏమడిగాడు ఆళ్వార్ దగ్గర? శ్రీవైకుంఠం పోవాలన్నా ఇక్కడ కైంకర్యం చేయాలని అడిగాడు. ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్పాలా? ఇక్కడ కైంకర్యం చేయాలని చెప్పాలా? శ్రీవైకుంఠంలో కైంకర్యం కావాలని అడిగితే పెరుమాళ్ గిట్టదా చెప్పాడు. పెరుమాళ్ క్వశ్చన్ ఎట్లా ఉండదంటే ఆయనది, శ్రీవైకుంఠం పోవాలంటావా లేదు ఇక్కడ కైంకర్యం చేయాలంటావా? లేదు లేదు అక్కడతో బాగుంటుంది అని చెప్తున్నారు. ఆళ్ళు చిన్నగా మరదు, అక్కడతో బాగుంటారని చెప్తారు. నిత్యశీలుడు ముక్తాత్మలంతా చాలా బాగా కైంకర్యం చేస్తున్నారంటేనే, అంత బాగా కైంకర్యం చేసినప్పుడు నాకు అక్కడ కైంకర్యం చెయ్యాలా ఆ ప్రీతిదా నాకు ఉంటుందంటారు. ఆళ్వారు నీ ఏమో అనుకుంటాడావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేసావు? ఇక్కడ కైంకర్యం చేయాలా ఆ పారిపి నీకు ఉండదు కదా, ఆ ప్రీతి నీకు ఉండదు కదా. అట్టయితే ఇక్కడ చైనా లేదని ఒక కష్టం నీకు వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు చూడు, నేను చెప్తాను అన్నారు. ఇంకా అక్కడ పోలేదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? నిత్యాత్మ ముక్తాత్మ. ఓ ఈ భగవంతుని పూర్తిగా నన్న వల్ల అనుభవించనవలేదే, ఎట్లా అనుభవించాలని తెలవలేదే, ఏం అనుభవించని తెలవలేదు, ఎట్లా తెలవలేదే అంటారు. ఎందువల్లంటే నువ్వేం అనుకుంటావు? నీ శరీరం ఈ ప్రాకృతమైన శరీరాన్ని పెట్టుకొని ఇక్కడ అనుభవించని కాలేదు. అందువల్ల నిత్యమండలం పోతే అక్కడ అప్రాకృతమైన శరీరం దొరుకుతుంది. అందువల్ల పూర్ణంగా అనుభవిస్తాను నువ్వు అనుకుంటాను ఆళ్వారు. అక్కడ ఉండేటోళ్ళు అప్రాకృతమైన శరీరం పెట్టుకుంటారు. వాళ్ళు ఇదే నువ్వు ఇక్కడ ఏం మాట చెప్తున్నావో అదే మాట చెప్తున్నారు. ఎందుకంటే నా శరీరం నన్ను అనుభవించేది అనేది అప్రాకృతమైన శరీరం ఉన్నా కానీ, ప్రాకృతమైన శరీరం ఉన్నా కానీ
నన్ను పూర్ణంగా అనుభవించడం అంటే అనుభవించను కాదు. అట్టయితే నువ్వు ఈ లోకంలో ఉండేని ఏ మాట నువ్వు చెప్తున్నావో, ఏం చెప్తున్నావు? అనుభవించను కాలేదే, అనుభవించను కాలేదే, అనుభవించను కాలేదే, పూర్ణంగా అనుభవించగలదే అని నువ్వు ఏ మాట ఎట్లా ఏడుస్తున్నావో అదే ఏడుపుదా అక్కడ నిత్యాత్మ ముక్తాత్మ ఏడుస్తున్నారు. కానీ అట్టయితే అక్కడ ఈ ప్రకారం ఏంటంటే ఆయన తిరిమేని వైభవం చూస్తే అది ప్రాకృతంగా ఉన్ని అప్రాకృతంగా ఉన్ని ఏ తిరిమేనిగా ఉన్నా కూడా భగవంతుణ్ణి పూర్ణమైన అనుభవం ఉండొచ్చా అంటే ఉండనే కాదు. దీనికి ఆళ్వారు అనుగ్రహిస్తారు. శలక్కాన్ కిర్పాన్ కానుమలవం செல்லும் கீர்த்தியாய் உழப்பிலானே எல்லா உலகமுடைய ஒருமூர்த்தி நலத்தால் மிக்கார் குழந்தை கிடந்தாய் உன்னை காண்பான் நான் అలప్పాయ్ ఆకాశத்தை నోకి అழுవన్ తొడువనే. ఇప్పుడు ఆ కాలంలో ఏం చేస్తారంటే ఈ ఏనిగి అనేది కొంచెం సోంబేరి అంటే కొంచెం ఫాస్ట్గా నడవదు, కొంచెం నిదానంగా నడుస్తుంది కదా. నిదానంగా నడుస్తుంది. అందువల్ల ఏం చేసిన ఏనుగుకి ఒక ప్రాక్టీస్ ఇస్తారంట. అంటే ఆ కాలంలో ఏనుగులు పెట్టి యుద్ధాలు చేస్తారు కదా, ప్రాక్టీస్ చేస్తారంట. ఎట్లా ప్రాక్టీస్ అంటే ముందుగా గుర్రాన్ని పెట్టేసి ఆ గుర్రం తోక ఉంటుంది కదా, ఆ గుర్రం తోకని ఈ ఏనుగ ఆయనకి ఇది ఉంటుంది, తొండ ఉంటుంది కదా, ఆ తొండ వల్ల గుర్రం తోకని తాకు అని చెప్పి గుర్రాన్ని ముందు పంపించిన తర్వాత ఏనుగు వెనకాల వస్తుంది. వెనకాల వచ్చుడు గుర్రం దగ్గరగా ఉంటుంది, ఏనుగు దగ్గర ఉంటుంది. ఇంకా దగ్గరదా ఉండాది అని చెప్పి ఏనుగు దగ్గర వస్తుంది. దగ్గర వచ్చినప్పుడు గుర్రం కొంచెం అట్ట ముందుకు వస్తుంది. ముందుకు వచ్చినప్పుడు దగ్గరే ఉండదు, ఇంకా కొంచెం ఫాస్ట్గా పోతే ఆ గుర్రంతో ఒక పట్టేయచ్చు అని చెప్పి ఏనుగ కొంచెం ఫాస్ట్గా జరగద్ది. ఎందుకోసం అంటే ఏనుగ కొంచెం ఫాస్ట్గా నడవాలని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందువల్ల ఈ ఫాస్ట్గా జరగద్ది. ఫాస్ట్గా వచ్చిందంటే ఈ గుర్రం ఏం చేస్తుంది, ఈమె కొంచెం ఫాస్ట్గా పోద్ది. గుర్రానికి ఎట్లా పోవాలని మనం చెప్పాలా? ఏనుగ గుర్రకి తల తేడా ఉండదు కదా, గుర్రం చాలా ఫాస్ట్గా పోద్ది, అందుకు ఇంకా కొంచెం ఫాస్ట్గా పోద్ది. అయితే ఇదే ప్రకారం ఈ ప్రకారం చేసి ఏనుగ ఫాస్ట్గా నడిచేదనుకున్న ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఏ పరిస్థితులను ఏనుగ ఆ గుర్రాలను తోకని పట్టద్దంటే పట్టదు. ఎంత దూరం పోయినా కూడా ఇది ఎంత ఫాస్ట్గా పోయినా కూడా దీనికి తగినట్టు ఆ గుర్రం ఫాస్ట్ చేసుకుంటుంది. అదే ప్రకారం సామాన్య మనుషులు భగవంతుని పట్టాలను కూడా దానికి దగ్గర ప్రేమలు ఉంటాడు. నిత్య సూర్యులు భగవంతుని పట్టాలను కూడా దానికి దూరంగా ఉంటాడు. అట్టయితే ఎవరైనా భగవంతుని పట్టనే కాదు, ఆళ్వీర్ నువ్వు ఏమనుకుంటావు, నిత్య సూర్యులు పూర్తిగా అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు, వాళ్ళు నువ్వు ఇక్కడుండి ఏడ్చేదా అక్కడ ఉండి వాడు ఏడుస్తారు. ఆళ్వారు చూశాడు, నేను ఇట్లా ఏడుస్తున్నాను, వాళ్ళు అట్లా ఏడుస్తున్నారా? అట్టయితే తేడా లేదా? ఏ తేడా లేదు. నీ ఏడుపు అతని తేడా. నువ్వు ఈ లోకంలో ఉండుకొని ఏడుస్తున్నావు, వాళ్ళు శ్రీవైకుంఠం ఉండి ఏడుస్తున్నారు. స్వామి శ్రీవైకుంఠం ఆనందం అనుకున్నామో, వాళ్ళు అక్కడ ఏడుపు ఇక్కడ ఏడుపు. ఇప్పుడు నువ్వు ఏడ్చేది కర్మ ద్వారా కాదు. ఇప్పుడు భగవంతుని అనుగ్రహం మనకు దొరకలేదంటే మనం ఏడుస్తున్నామంటే మన కర్మ ద్వారా ఏడుస్తున్నాం. ఏదో కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, ఏదో నా కుటుంబంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అందువల్ల ఏడుస్తున్నా, అది కర్మ ద్వారా. భగవద్ అనుగ్రహం దొరకలేదంటే అది కర్మ ద్వారా కాదు, అది భగవద్ ఇచ్ఛా ద్వారా. ఇది ఉట్ట నల్నోయ్. ఆళ్వారు చెప్తున్నారు, ఈ వ్యాధి ఉంటదే, ఈ రోగం ఇది చాలా మంచిదంట. స్వామి రోగం అంటే చెడ్డ తింటారు, మీరు మంచి తింటారు. భగవంతుడి ఏకో విష్ణు మహద్భూతం, విష్ణు సహస్రం. భగవంతుడు భూతం అంటే ఆ భూతం ఎప్పుడు పట్టుకుంటుంది అని కాసుకుంటారంట. భూతం పట్టుకుంటే మంచిది కాదే స్వామి అంటే ఆ భూతం పట్టుకోవాలా, శ్రీమన్నారాయణకు భూతం పట్టుకోవాలా, మిగతా భూతందా పట్టుకోదు. ఏకో విష్ణు మగద్భూతం అంటారు. ఆ ప్రకారంగా ఆ భూతం పూర్తిగా పట్టుకుందంటే అదే ప్రకారంగా ఇక్కడ ఏమి వాళ్ళు ఏడుస్తున్నారు, అదే ప్రకారం మీరు ఏడుస్తున్నారు. నువ్వు ఏడిచేందుకు వాడు ఏడిసిన తేడా లేదు. నువ్వు ఈ భూలోకం నుండి ఏడుస్తున్నావు, వాళ్ళు నిత్య మండలం నుండి ఏడుస్తున్నారు. అక్కడ ఏడుచేది అనేది లేదే స్వామి, ఆనందం అని చెప్తున్నా. అంటే అది ఏడుపు అనేది కర్మ ద్వారా కాదు, ఇచ్చా ద్వారా దొరకలేదు. ఏమంటే వాళ్ళు ఎందుకోసం ఏడుతున్నారంటే ఈ భగవంతుని పూర్తిగా అనుభవించడం కాలేదు. ఏమంటే ఆ ప్రకారం ఈయన తిరిమేని అప్రాకృతమైన తిరిమేని మాత్రం కాదు, ఇంకోటి అప్రాకృతం వాళ్ళకి ఉన్నాయి కదా. నిత్యసూర్యుడు అప్రాకృతమైన తిరిమేనిదా, ముక్తాత్మ అప్రాకృతమైన తిరిమేనిదా. అయినా కూడా దానికన్నా భగవంతుడు వైభవం అనేది అంత వైభవం. ఆయన వైలక్షణ్యం చూసేటప్పుడు వీళ్ళ వల్ల అనుభవించడం కాలేదు. అందువల్ల వీళ్ళు ఇక్కడ చేస్తావా అక్కడ చేస్తావా దండం పెట్టేశాడు వాస్తుని. అట్టయితే ఈ లోకంలోనే ఉంటాను, ఈ తిరుమల ఎప్పనికే కైకంటాను. అందువల్లగా ఈ పాసురం అనుగ్రహించాడు. అగలగిల్లేన్ ఇరయమెన్ను అలర్మేల్ మంగ ఉరమార్బా నిగరిల్ పుగడా ఉలగముండుడయా ఎన్నయాழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்றில்லா அடியேன் உன் అడిక్కీడమందు పుకుందేని శరణాగతి చేసిందే ఆ తిరువేంకటపడి దగ్గర. ఎందుకోసం అంటే
வடிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழுகுல அருவி తిరువేంగడத்து వడివిల్ కాలమల్లా ఉడనాయమన్ని వడివిలా అడిమ చెయ్య வேண்டும் நாம். అట్టయితే ఏమవుతుందంటే ఈ లోకంలోనే బాగుంటుంది. అప్పుడు ఈ లోకంలోనే ఏంది పూర్తి అయిన కైంకర్యం జరుగుతుంది భగవద్గీత వల్ల. అంటే భగవంతుడి కైంకర్యం అక్కడదా ఇవ్వాలని లేదు, ఇక్కడే ఇవ్వచ్చు కదా. ఇక్కడ అదే ప్రకారం కైంకర్యం చేస్తే ఈ లోకం ఏమైనా తగ్గు రకమా? లేదా. అందుదా ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుంటే వయ్యత్తు వాళ్వీర్ కాల్, వయ్యెత్తి వాడిన ఈ లోకంలో మీరు ఉండేదే పెద్ద గొప్పతనం. ఎందుకంటే కృష్ణావతారం, కృష్ణుడు పుట్టినప్పుడు మీరు పుట్టారే స్వామి. లేదే ఆండాళ్ళు ఆండాళ్ళు పుట్టింది వేరు, కృష్ణుడు పుట్టింది వేరే స్వామి. కృష్ణకాలంలో ఆండాళ్ళు పుట్టలేదు. ఇప్పుడు మన ఆండాళ్ళ భావనలో లేదు, మీరు అది తెలుసుకోవాలా. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాము? గోకులంలో ఉండాము అనుకోవాలా. అనుకారం చేస్తుంది. అట్టయితే గోపిక శీలను పెట్టుకొని కృష్ణుడు పుట్టిన దోషంలో ఉన్న దేశ అనుకారం అట్టయితేనే ఇది ఒక భావం. ఆ భావంలో ఉండేదానివల్ల కృష్ణుడు పుట్టిన దేశంలో పుట్టినాను, కృష్ణుడు పుట్టిన కాలంలో పుట్టినాను. అందువల్ల ఈ కాలం గొప్పైన కాలం, ఈ దేశం గొప్పైన దేశం. అందువల్ల వయ్యెత్తు వాళ్వీర్గాల్, ఇట్లాంటి గొప్పైన దేశం ఉండాలని చెప్పి వయ్యెత్తు వాళ్వీర్గాల్ అని చెప్పి మొదట శబ్దం పూర్తి అయింది. దాని తర్వాత నామం నంపా వ్యక్తి శయ్యం క్రిశైగల్ కేలిరు ఇంకా గబగబని పొడియచ్చు. ఇంతే దీనికి పెద్ద వ్యాఖ్యానం. దాన్ని చాలా తక్కువ చెప్పాను. ఇంకా ఏమనేది రేపు చూస్తాం. ఆళ్వారెంబెరుమానార్జీయర్ తిరువడిగలే శరణం, ఆచార్యన్ తిరువడిగలే శరణం, భాగవతాల్ తిరువడిగలే శరణం.